Okay. So now today we are going to discuss about routing fundamentals, routing policies and firewall filters. Okay. టుడే క్లాస్ వచ్చేసి ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే టోటల్ 1 అవరే. ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? 9:30 అయింది టైము. 10:30 వరకు 10:40 వరకు ఉంటుంది. ప్లీజ్ స్టే విత్ మీ. ఓకే. ఓకే. సో రౌటింగ్ ఫండమెంటల్స్. సో ఐ నీడ్ ఏ ఆన్సర్ ఫ్రమ్ యూ. రౌటింగ్ కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి? It deals with the routing protocols and build the routing table, right? Right. సో రౌటింగ్ టేబుల్స్ ఎలా ఫామ్ అవుతుంది? రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత రౌటింగ్ టేబుల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. సో ట్రాఫిక్ ఫార్వర్డింగ్ కాన్సెప్ట్స్. సో జనరలీ ఇక్కడ ఏముంది? ఇఫ్ యు సీ రైట్, ఇక్కడ ట్రాఫిక్ ఫార్వర్డింగ్ కాన్సెప్ట్స్. ఇఫ్ యు సీ రైట్, ట్రాఫిక్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తుంది? ఇదే నెట్వర్క్ తీసుకోండి. ఏం చేస్తుంది? ఏదైనా ఐపీ వస్తే ఇఫ్ రౌటర్ రిసీవ్స్ ఎనీ ప్యాకెట్, వాట్ ఇట్ విల్ చెక్? If router receives any packet, what it will check? The basic question. Routing table. What it will check in the Source IP, destination IP. సోర్స్ ఎందుకు చెక్ చేస్తుంది? నేను చెప్పాను కదా, రౌటర్స్ అన్ని డెలివరీ బాయ్స్. సోర్స్ ఎందుకు చెక్ చేస్తుంది భయ్యా? డెస్టినేషన్ ఐపీ. Yeah, it will check the destination IP address in the routing table. Okay, do I have the route in my routing table or not for this destination IP? ఓకే, ఉంటే చెక్ చేసి ఫార్వర్డ్ చేస్తుంది అది. సో ఫార్వర్డింగ్ అంటే అదే కదా, అవునా కదా? Now if you see right, I'm taking another Junos here. Okay, I'm taking another connection. Okay, so quickly I'm turning on it here. Okay, so now I'm going to configure static route. Static route కాదు, OSPF కాన్ఫిగర్ చేస్తా. స్టాటిక్ రౌట్ మీరు కాన్ఫిగర్ చేయండి బ్రో, నేను ఆల్రెడీ డాక్యుమెంట్ ఇచ్చా. సో స్టాటిక్ రౌట్ మీరు కాన్ఫిగరేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓఎస్పిఎఫ్. సో డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎన్ని ఉంటాయి మనకి? యూ గైస్ ఆల్రెడీ నో, ప్లీజ్ టెల్ మీ. ఎస్, స్టాటిక్ వెరీ గుడ్. డిఫాల్ట్ స్టాటిక్, డైనమిక్. సో స్టాటిక్ అంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. సో జునిపర్ లో స్టాటిక్ రౌట్ యొక్క రౌట్ ప్రిఫరెన్స్ ఎంత? రౌట్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్. సో స్టాటిక్ రౌట్ యొక్క రౌట్ ప్రిఫరెన్స్ ఎంత? స్టాటిక్ ది 5. ఓకే, ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఇక్కడ చూడండి టేబుల్. ఈ టేబుల్లో ఉండండి, ఇక్కడ రౌటింగ్ టేబుల్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సిస్కోలో స్టాటిక్ రౌట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 1. ఇక్కడ స్టాటిక్ ఎంత? 5. ఓకే, ఓఎస్పిఎఫ్ ఎంత? అక్కడ 110, కానీ ఇక్కడ ఎంత? 10. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ అయినా సరే స్టాటిక్ కన్నా పెద్ద ఉండాలి ఓఎస్పిఎఫ్. సో హౌ ద రౌట్ విల్ చెక్ ఇన్ రౌటింగ్ టేబుల్? ఫస్ట్ రౌటింగ్ టేబుల్ పాత్ సెలెక్షన్ ప్రాసెస్ నేను చెప్పా, మీకు ఎప్పుడో తెలుసు. ఫస్ట్ రౌటింగ్ టేబుల్లో రౌట్స్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్ యూ హ్యావ్ మల్టిపుల్ రౌట్స్. సో ఆన్ వాట్ బేసిస్ ఇట్ విల్ చూస్ ద రౌట్? టెల్ మీ. ఫస్ట్ వన్, చెప్పమ్మా శ్రావణి. లోయెస్ట్ ప్రిఫరెన్స్. యా, లోయెస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో విచ్ ఎవర్ ద రౌట్ విచ్ హ్యావింగ్ ద లోయెస్ట్ ప్రిఫరెన్స్ విల్ సెలెక్ట్. కానీ దానికన్నా ముందు ఇంకొకటి చెప్పా, గుర్తుందా మీకు? ఎవరికైనా గుర్తుందా? ఒక్కరికన్నా? మెయిన్ ప్రయారిటీ ఎందుకు వస్తుందమ్మా రౌటింగ్ టేబుల్లో? రౌటింగ్ టేబుల్లో ప్రయారిటీ ఎందుకు వస్తుంది? ఓకే, ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ రౌటింగ్ టేబుల్ 192.168.1.1, రౌట్ ప్రిఫరెన్స్ 5. ఓకే, రౌట్ ప్రిఫరెన్స్ 5. ఓకే, రౌట్ ఆర్పి అంటే ఏడి రౌట్ ప్రిఫరెన్స్ అనుకోండి, ఏడి వాల్యూ 5. అంటే ఇది స్టాటిక్, వయా స్టాటిక్. ఓకే, నౌ 192.168.1.1/24. ఓకే, సేమ్ రౌట్ ప్రిఫరెన్స్ 10 అంటే వయా ఓఎస్పిఎఫ్. ఇప్పుడు విచ్ రౌటర్ ఇట్ విల్ చూస్? విచ్ పాత్ ఇట్ విల్ చూస్? వన్ సెకండ్. సో విచ్ పాత్ ఇట్ విల్ చూస్? So static route it will choose because of
లోయెస్ట్ Lowest. లోయర్ AD వాల్యూ, అడ్మినిస్ట్రేటివ్ వాల్యూ. యా. సో కరెక్టేనా? నిజమా? నిజంగా స్టాటిక్ రౌట్ చూస్ చేసుకుంటుందా? ఆర్ యు ష్యూర్? నా క్లాస్ విన్నారా మీరు ఇంతకుముందు? దానికన్నా ముందు ఇంపార్టెంట్ ఒకటి చెప్పా. లేదన్నా ఓఎస్పీఎఫ్ తీసుకుంటది బికాజ్ సబ్నెటింగ్ లీస్ట్ వాల్యూ కదా. సబ్నెట్టింగ్ 32 కదా. ఓకే, దాన్ని ఏమంటారు? లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ అంటారు. సో ఇట్ విల్ చూస్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్. ఫస్ట్ ఈ రౌట్ ఉంది కదా, సో ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ రౌట్ ఇన్ రౌటింగ్ టేబుల్ విచ్ ఇస్ హ్యావింగ్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకుంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రౌటింగ్ ప్రోటోకాల్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూ అంటే మెయిన్ మీరు మరి ఇంటర్వ్యూ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా? ఇట్ విల్ చూస్ ద లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్. ఆ తర్వాత ఇవి ఒకవేళ ఇప్పుడు 24 ఉన్నాయనుకోండి, ఇట్ విల్ చూస్ ద రౌట్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఇది టై అయితే రౌట్ ప్రిఫరెన్స్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ 32 ఉంది కదా, 32 ఉన్నా ఈవెన్ 25 ఉన్నా లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్ ఏది అది చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ 24 ఉంటే నౌ ఇట్ విల్ చూస్ ద రౌట్ ప్రిఫరెన్స్. ఓకే, కానీ ఇప్పుడు జునిపర్ ఎగ్జామ్లో వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదే రౌట్ ప్రిఫరెన్స్ వాల్యూ ఏదైతే తక్కువ ఉందో అది చూస్ చేసుకుంటుంది. క్వశ్చన్లు బాగా చదివి ఆన్సర్లు చేయండి ఓకే ఎగ్జామ్లో. ఓకేనా? సో నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రౌటింగ్ టేబుల్. సో రౌటింగ్ ఫార్వర్డింగ్ తెలుసు కదా. సో ఇప్పుడు ఇదేంటి 1.1.1, ఇదేంటి 2.2.2, ఓకే, ఇదేంటి 3.3.3. ఓకే, సో మీకు తెలుసు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ పింగ్ 3.3.3 పింగ్ చేస్తున్నా. ఓకే, డెస్టినేషన్. సో ఐసిఎంపి ప్యాకెట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఓకే, what R2 will do? Destination IP 3.3.3. It will check the routing table. Hey, do I have route to reach 3.3.3 or not? రౌటింగ్ టేబుల్ లో చెక్ చేస్తుంది. 3.3.3 రౌట్ ఉందంటే ఎగ్జిట్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా పంపిస్తుంది. ఒకవేళ 3.3.3 రౌటింగ్ టేబుల్ లేకపోతే ప్యాకెట్ ఇక్కడే డ్రాప్ అయిపోతుంది. సపోజ్ రౌటింగ్ టేబుల్ లో రౌట్ ఉందనుకోండి, ఇట్ విల్ సెండ్ టు R3. సో R3 will check destination IP address is 3.3.3. Hey, this 3.3.3 is my IP address. Let me respond అని రిప్లై ఇస్తుంది. అట్లా ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఇదంతా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ఇట్. ఓకే, బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ సోర్స్ అసలు చెక్ చేయదు. గుర్తు పెట్టుకోండి, రౌటర్స్ డెలివరీ బాయ్స్ ఏం చేస్తారు, మీ అడ్రస్ ఎక్కడ ఉందో చెక్ చేసి డెలివరీ చేస్తారు, అంతేగాని ఎక్కడి నుంచి వచ్చిందని కాదు. సోర్స్ ఎప్పుడు చెక్ చేస్తారు వాళ్ళు? మీరు ఎక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారో ఆ హోటల్కి వెళ్తారు, అప్పుడు అక్కడ చెక్ చేస్తారు. ఒకసారి ఫుడ్ తీసుకున్న తర్వాత డెలివర్ చేయాలి. సో ఓన్లీ డెస్టినేషన్ అడ్రస్ మాత్రమే చెక్ చేస్తాడు. సో రౌటర్స్ విల్ చెక్ ఓన్లీ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అండ్ దే విల్ చెక్ ఇన్ రౌటింగ్ టేబుల్ డూ ఐ హ్యావ్ ద రౌట్ ఆర్ నాట్. ఆ రౌటింగ్ టేబుల్లో రౌట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? బేస్డ్ ఆన్ ద హైయెస్ట్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్, ఆ తర్వాత బేస్డ్ ఆన్ ద రౌట్ ప్రిఫరెన్సెస్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఫార్వర్డింగ్ డిసిషన్స్ ఆఫ్ రౌటర్. ఓకేనా? నౌ ఓఎస్పిఎఫ్ అవుట్ ఆఫ్ ద స్కోప్, జేఎన్సిఐఏ అవుట్ ఆఫ్ ద స్కోప్ అయినా కూడా మీకు ఓఎస్పిఎఫ్ తెలుసు కాబట్టి ఓఎస్పిఎఫ్ ఇక్కడ ఎలా కాన్ఫిగర్ చేస్తారనేది చూపిస్తాను నేను మీకు. ఓకే, ఓఎస్పిఎఫ్ ఇక్కడ ఎలా కాన్ఫిగర్ చేస్తారనేది చూపిస్తా. ఓకే, సో ఓకే, సో చెప్పండి, కొత్త రౌటర్ ఇది రౌటర్ 3 అనమాట. సో రూట్ CLI కాన్ఫిగ్. ఓకే, నా హోస్ట్ నేమ్ అసైన్ చేయాలా? సెట్ సిస్టమ్ హోస్ట్ నేమ్ ఎంత? రౌటర్ 3 ఇది. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి? సెట్ ఇంటర్ఫేసెస్ EM1.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 192.168.13.3. ఓకే, 13.3/24 టోపాలజీ క్రియేట్ చేస్తున్నారు తొందరగా. ఓకే, క్లియరా? అండ్ నెక్స్ట్ ఐపీ అడ్రస్ అసైన్ చేసేసా. లూబ్యాక్ సెట్ ఇంటర్ఫేసెస్ ఇక్కడ లూబ్యాక్ 0.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ ఎంత? 3.3.3/32. దాట్స్ ఇట్. సెట్ రూట్ అథెంటికేషన్, సెట్ సిస్టమ్ రూట్ అథెంటికేషన్ ప్లేన్ టెక్స్ట్ పాస్వర్డ్ lab123. ఓకే, డన్. సో షో డిస్ప్లే సెట్ వెరిఫికేషన్ చేయండి అట్లా. సో ఇవన్నీ యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ కమిట్, సింపుల్. కమిట్ కన్నా ముందు రౌటింగ్. సో బాగా చూడండి, ఓఎస్పిఎఫ్ కమాండ్ ఏం చేయాలి? సిస్కోలో ఏం చేసాం? రౌటర్ ఓఎస్పిఎఫ్ అని కొట్టి మల్టిపుల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇక్కడ సింపుల్
బాగా అబ్జర్వ్ చేయండి. సెట్ ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? రౌటింగ్ ప్రోటోకాల్స్. కాబట్టి సెట్ ప్రోటోకాల్స్. ప్రోటోకాల్స్ ఏమేమి ఉన్నాయి? చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్నో ప్రోటోకాల్స్ ఉన్నాయి. మనం కాన్ఫిగర్ చేసేది ఏంటి? ఓఎస్పీఎఫ్. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ బాగుంది. నా హియర్ ఏంటి? ప్రాసెస్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ అట్లా ఏం లేదు. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ సింపుల్‌గా ఏమివ్వాలి? ఏ ఏరియాలోకి ఇవ్వాలి అని. ఏరియా 0 తర్వాత యూ జస్ట్ నీడ్ టు కాల్ ద ఇంటర్ఫేస్. దట్స్ ఇట్. సింపుల్ కమాండ్. ఆ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసి ఏరియా 0 ఇచ్చేసి ఇంటర్ఫేస్‌ని కాల్ చేస్తున్నావు. అంటే ఏ ఇంటర్ఫేస్ అయితే కాన్ఫిగర్ చేయాలనుకున్నావో ఆ ఇంటర్ఫేస్‌ని కాన్ఫిగర్ చేస్తున్నావు. అంటే యూ నో నీడ్ టు యూజ్ నెట్వర్క్ కమాండ్. నెట్వర్క్ కమాండ్ యూజ్ చేసి సబ్‌నెట్ మాస్క్ ఇచ్చి, వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంటర్ఫేస్ ఇస్తే ఆ ఇంటర్ఫేస్‌లో ఏ ఐపీ అడ్రెసెస్ అయితే ఉన్నాయో ఆ ఐపీ అడ్రెస్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. అంటే ఇంటర్ఫేస్ EM 0.0 ఇచ్చావంటే అయిపాయే. తీసుకుంటుంది. ఓకేనా? ఓఎస్పీఎఫ్ అయిపాయే. ఇంతే సింపుల్ కమాండ్. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏరియా 0 ఇంటర్ఫేస్ EM 0.0. సో ఇక్కడ EM 0.0 ఉంది. నెక్స్ట్ ఏంటి? లూప్‌బ్యాక్ 0 కూడా ఉంది. అవునా? ఇక్కడ లూప్‌బ్యాక్ 0 కూడా ఉంది కదా R3లో. అంటే సారీ EM.1 రాంగ్ ఇంటర్ఫేస్ కాల్ చేస్తున్నారు. EM.1.0 అదే కదా మనం క్రియేట్ చేసింది. ఐపీ అడ్రస్ EM1.0. సో ఈ ఇంటర్ఫేస్ ఓఎస్పీఎఫ్‌లోకి కాల్ చేస్తే ఈ ఇంటర్ఫేసెస్‌లో ఏ ఐపీ అడ్రస్ అయితే ఉందో అది ఓఎస్పీఎఫ్‌లోకి అడ్వర్టైజ్ అవుతది. సిస్కోలో అలా కాదు. మనం నెట్వర్క్ అనే కమాండ్ యూజ్ చేసి వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి పంచాయతీ సిస్కోలో. ఇక్కడ అట్లా కాదు. సింపుల్. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏరియా 0 ఇంటర్ఫేస్ EM.0. అట్లా కాదు. ఇక్కడ ఏమున్నాయి? EM1.0 ఉంది. లూప్ బ్యాక్ ఉంది. సో నేను 2 కమాండ్‌లు ఎందుకు కాన్ఫిగర్ చేయాలి? ఒకటే ఇయొచ్చు కదా! సో సింపుల్‌గా ఆల్ ఇచ్చామనుకో అయిపాయే. ఎన్ని ఇంటర్ఫేసెస్‌లు ఉన్నాయో అన్ని ఇంటర్ఫేసెస్‌లు ఓఎస్పీఎఫ్‌లోకి కాన్ఫిగర్ అయిపోతాయి. సింపుల్. చూడండి ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయడానికి నేను ఎన్ని కమాండ్స్ యూజ్ చేశాను? ఓన్లీ 1 కమాండ్. సిస్కోలో ఎన్ని కమాండ్స్ కావాలా మనకు? ఎన్ని నెట్వర్క్‌లు 4, 5 కావాలి. సో ఇప్పుడు ఏది ఈజీ అనిపిస్తుంది మీకి? జునిపర్. సో లైనెక్స్ ఈస్ దట్స్ వాట్. సో జునిపర్ ఈస్ వెరీ గుడ్ అన్నమాట. సో అయిపోయింది. రౌటర్ 3 కాన్ఫిగర్ చేసిన ఓఎస్పీఎఫ్. సిమిలర్‌గా ఇక్కడ చూద్దాం. ఓహ్! సారీ. జునోస్ 2. ఓకే. ఇక్కడ ఉన్నాం ఆల్రెడీ. సో షో డిస్‌ప్లే సెట్ చూస్తే 1.2 ఇచ్చా. ఆడ 1.1 ఇచ్చాడు. 1.2 ఇచ్చా. ఓకే. ఎ ఎ ఎ ఏ ఏంది 2 ఐపీలు కాన్ఫిగర్ చేసినాం ఈడ. ఇది తీసేద్దాం. ఇంటర్ఫేసెస్ తీసేద్దాం మొత్తం. ఓకే. మళ్ళీ షో డిస్‌ప్లే సెట్ చేస్తే ఓకే. కూల్. సో సెట్ ఇంటర్ఫేసెస్ EM1.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 192.168.13.2. ఓకే. ఇక్కడ పక్క ఇంటర్ఫేస్. ఓకే. నౌ సెట్ ఇంటర్ఫేసెస్ లూప్‌బ్యాక్ 0.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 192 సారీ ఇదేంటి 2.2.2/32. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇటు పక్క కదా! EM 0.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 192.168. 1 డాట్ తీసుకున్నాం కాబట్టి 1.1 తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ ఏంటి? సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏరియా 0 ఇంటర్ఫేస్ ఆల్ అన్ని ఇంటర్ఫేస్‌ని కాల్ చేసేస్తున్నా అయిపాయే. ఇప్పుడు ఓఎస్పీఎఫ్ అప్ అయిపోద్ది. చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ డేటాబేస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చూపిస్తది. సిస్కో లాగా క్లమ్జీ చూపియదు. నీట్‌గా చూపిస్తది తెలుసా? I miss Juniper. Now I am not missing because in Oracle we are having Juniper devices. Okay. Run show OSPF neighbor. చూడండి నైబర్ అప్ అయిందా? నైబర్ అప్ అయిందా లేదా? కదా! ఇట్స్ అప్. ఇట్స్ ఫుల్ స్టేట్. ఎక్కడ? ఇది. అటుపక్క కూడా కాన్ఫిగర్ చేస్తే అయిపోతుంది. సో నేను ఎన్ని కమాండ్స్ యూజ్ చేశాను? సింపుల్ 1 కమాండ్ యూజ్ చేశాను. అవునా? ఇప్పుడు చూడండి రన్ షో OSPF డేటాబేస్. చూడండి క్లియర్‌గా రౌటర్ ఎల్ఎస్ఏ, నెట్వర్క్ ఎల్ఎస్ఏ అని చూపిస్తుంది. సో సమ్మరీ ఎల్ఎస్ఏ అయితే సమ్మరీ ఎల్ఎస్ఏ నీట్‌గా చూపిస్తది అది అసలు. క్లమ్జీ కాకుండా. ఓకేనా? సో లెట్ మీ కాన్ఫిగర్ క్విక్లీ ఆన్ గైస్ సిస్కోలో అయితే ఏవైతే ఇమేజెస్ ఇచ్చానో ఓకే. ఏవైతే ఇచ్చానో మీకు గుర్తుందా? సిస్కోలో ఏ అయితే టోపాలజీ ఇచ్చానో ఆ టోపాలజీస్ అన్ని జునిపర్ కమాండ్స్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. జునిపర్‌లో కూడా మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో జేఎన్‌సిఐఎస్ కూడా వచ్చేస్తది మీకు సర్టిఫికేషన్ ఈజీగా.
అర్థమవుతుందా? మనం సిస్కోలో ఏం ల్యాబ్స్ అయితే చేసామో ఆ కమాండ్స్ అన్నీ నేను ఇస్తాను ఇప్పుడు. ఓఎస్పీఎఫ్కి ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ ఇస్తా, బీజీపీకి బీజీపీ కాన్ఫిగరేషన్ ఇస్తా, మొత్తం ఇస్తా. ప్రాక్టీస్ చేయండి. సో యు ఆర్ గుడ్ ఎట్ బోత్ జూనిపర్ అండ్ సిస్కో. ఓకేనా? యాక్చువల్గా జేఎన్సీఐ టాపిక్లో ఓఎస్పీఎఫ్ లేదు, బీజీపీ లేదు. అయినా నేను మీకు ఇస్తున్నా, కమాండ్స్ ఇస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. మీకు కావాలన్నా వద్దా ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ జూనిపర్లో, బీజీపీ కాన్ఫిగరేషన్ జూనిపర్లో మీకు కావాలంటేనే ఇస్తా. కావాలండి. కావాలా? ఇస్తా. ఓకే. మీరు ఏం అన్న చెప్పమ్మా. కంపెనీస్ లో కూడా సేమ్ JNS3 ప్యాకెట్ ట్రేసర్ ఇవన్నీ యూస్ చేస్తారు లేదంటే లేదు వేరే లేదు సాఫ్ట్వేర్స్ అదే కదా, కంపెనీస్ లో GNS3 యూస్ చేయరు. ఇది మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి. ప్యాకెట్ క్యాప్ వైర్ షార్క్ కూడా యూస్ చేయరు. వైర్ షార్క్ యూస్ చేయాలంటే ప్యాకెట్ క్యాప్చర్ కమాండ్స్ తో ప్యాకెట్ క్యాప్చర్ చేసి మనము ఈ విన్ఎస్ఏపి ద్వారా మన డెస్క్టాప్ లోకి లాగిన్ అయ్యి మన డెస్క్టాప్ లో ఓపెన్ చేయాలి విన్ఎస్ఏపి ద్వారా. సో అందుకే కదా రియల్ టైమ్ లో ట్రబుల్ షూట్ చేయడానికి వైర్ షార్క్ ఉండదు. సో అందుకే నేను ఏం చెప్పా, మానిటర్ కమాండ్ చెప్పా. మానిటర్ ట్రాఫిక్ ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తే యూ కెన్ క్యాప్చర్ ద ట్రాఫిక్ ఆన్ ఇంటర్ఫేస్. అర్థమైందా? సో ఓకే. జునిపర్లో అలా ఉంది, సిస్కోలో కూడా ఉంది మానిటర్. సో రియల్ టైమ్ లో కమాండ్స్ యూస్ చేసి చేస్తాం క్యాప్చర్. ఓకేనా? సో నేను చెప్పాను కదా, నిన్న జునిపర్ కమాండ్స్ మానిటర్ ట్రాఫిక్ ఇంటర్ఫేస్ సేమ్ అట్లా కనిపిస్తుంది. వైర్ షార్క్ ఇన్ అవుట్ ట్రాఫిక్ కనిపిస్తుంది. ఓకే యా. చూద్దాం, ఇక్కడ ఆల్రెడీ 1.1 ఉంది, బాగుంది. సెట్ ఇంటర్ఫేసెస్ లూబ్యాక్ 0.0 ఫ్యామిలీ ఐనెట్ అడ్రస్ 190 సారీ ఇదేంటి 1.1.1 /32. ఓకే. సెట్ ప్రోటోకాల్స్ ఇదంతా హైరార్కీ ప్రకారం కాన్ఫిగర్ చేస్తాం. ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి యూ నీడ్ టు కాల్ ప్రోటోకాల్. సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏరియా 0 ఎంత ఇంటర్ఫేస్ ఆల్, దాట్స్ ఇట్. కమిట్. సో ఏ ఆల్ ఇవ్వాలి, ఇట్లా ఇవ్వాలి. ఓకే. యూ డిస్ప్లే సెట్, ఇది డిలీట్ చేయాలి. ఇది నాన్ యూస్ సెట్ కాదు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ డూ కమిట్. ఓకే, అంత బాగుంది. ఒకవేళ ఈ రౌటర్లో ఓఎస్పీఎఫ్ కాకుండా వేరే రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తే ఆల్ అని ఇవ్వకండి. ఇక్కడ నేను వేరే ప్రోటోకాల్ ఏం కాన్ఫిగర్ చేయట్లేదు కాబట్టి సింపుల్గా ఆల్ ఇస్తున్నా. ఒకవేళ మీరు అదర్ రౌటింగ్ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేస్తే ఆల్ అని ఇవ్వకండి. ఓకే. నౌ రన్ షో బీజీపీ ఏంటి ఓఎస్పీఎఫ్ నైబర్. ఓకే, నైబర్ అప్ అయిపోయింది. తర్వాత రన్ షో ఓఎస్పీఎఫ్ డేటాబేస్. ఆడ ఐపీ ఉంటుంది, ఇక్కడ ఐపీ ఉండదు. అంత కమాండ్ మొత్తం సేమ్ కమాండ్స్. చూడండి డేటాబేస్లో అన్నీ ఉన్నాయి నీట్గా. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్. ఓకే, క్లియరా? ఇప్పుడు రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దాం. షో రౌట్. సో అన్ని IPv4 రౌట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి, inet.0లో కనిపిస్తాయి. IP6 అయితే ఏ టేబుల్లో కనిపిస్తాయి? వెరీ గుడ్, inet 6.0. ఆసమ్ బ్రో. యా. సో దిస్ ఈస్ ఇట్. ఓకే, నేను డే 1లోనే చెప్పేది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఓఎస్పీఎఫ్ యొక్క రౌట్ ప్రిఫరెన్స్ ఎంత? 10. ఓకే. ఫస్ట్ ఈ రౌటింగ్ టేబుల్లో అన్ని యాక్టివ్ రౌట్స్ ఉంటాయి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, యాక్టివ్ రౌట్స్ అంటే ఏంటి? ఈక్వల్ టు ఉంటుంది. సో యాక్టివ్ రౌట్స్ అంటే ఓన్లీ ఇక్కడ చూస్తారు. హిడెన్ రౌట్స్ అంటే సంథింగ్ పాలసీస్ యూస్ చేసో లేకుంటే ఏదైనా హిడెన్లో ఉంటాయి. సో యాక్టివ్ రౌట్స్ ఏంటి? అన్ని బెస్ట్ పాత్స్ అన్ని ఉంటుంది. సో ఇదేంటిది? రౌటింగ్ టేబుల్ కదా. 1 కాపీ ఆఫ్ రౌటింగ్ టేబుల్ ఇది ఏం చేస్తుంది? PFEకి పంపిస్తుంది. అక్కడ నుంచి అక్కడ ట్రాన్సిట్ ట్రాఫిక్ అక్కడ నుంచి అక్కడే వెళ్ళిపోవడానికి దాన్నే ట్రాన్సిట్ ట్రాఫిక్ అంటారు. అవునా? అది క్లియర్ కదా అది. సో 1 కాపీ ఆఫ్ రౌటింగ్ టేబుల్ ఇట్ ఈస్ సెండింగ్ టు PFE. ఇది రౌటింగ్ టేబుల్. ఇందులో అన్ని బెస్ట్ రౌట్స్ ఉంటాయి, బెస్ట్ పాత్స్. ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఫస్ట్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్. సో లాంగెస్ట్ ప్రిఫిక్స్ మ్యాచ్, ఆ తర్వాత రౌటింగ్ ప్రోటోకాల్ బేస్డ్ ఆన్ రౌటింగ్ ప్రోటోకాల్ రౌట్ ప్రిఫరెన్స్ ఇది. సో ఇప్పుడు బీజీపీ కూడా కాన్ఫిగర్ చేద్దాం. ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేసాం కదా. సో ఐఎమ్ జస్ట్ కాన్ఫిగరింగ్ బీజీపీ ఫ్రమ్ R1 to R3. సో R1 to R3 మధ్యలో బీజీపీ కాన్ఫిగర్ చేస్తా, చూద్దాం. ఓకే. సో బీజీపీ కాన్ఫిగర్ చేయాలంటే ప్రోటోకాల్ కదా. సో సెట్ ప్రోటోకాల్స్ ఏంటిది? ఏం కాన్ఫిగర్ చేస్తున్నాం? బీజీపీ. ఇక్కడ మనం పీర్ గ్రూప్స్ ఇస్తాం డైరెక్ట్గా. ఓకే, ఇక్కడ పీర్ గ్రూప్స్ ఇస్తాం. నేను బీజీపీ పీర్ గ్రూప్ కూడా చెప్పాను కదా, ఒక గ్రూప్ ఇచ్చేస్తున్నాం. గ్రూప్ ఎంత? ఒక IBGP నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, రమేష్ ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను IBGP ఇస్తున్నా. సో సేమ్ నైబర్ కమాండ్ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? 3.3.3 ఇవ్వాలి. ఎందుకంటే 3.3 అది రౌట్ ఉంది కదా, రీచబుల్ అవుతుంది మనకి. ఓకే.
అంతే. నెక్స్ట్ ఏంటి? ఆడ రిమోట్ ఏఎస్ అంటాం. ఈడ ఏమంటాం? ఈడ ఏమంటాం? ఇక్కడొచ్చేసి రిమోట్ ఏఎస్ కాదు. ఇక్కడొచ్చేసి పిఆర్ఎస్. పిఆర్ఏఎస్. యెస్. పిఆర్ఏఎస్ వచ్చేసి ఏంటి? సేమ్ 100. ఓకే. కానీ ఇక్కడ మీరు 100 ఇచ్చారు కాబట్టి, ఈ 100 అటానమస్ సిస్టమ్ నంబర్ కాన్ఫిగర్ చేయాలి. అటానమస్ సిస్టమ్ నంబర్ కాన్ఫిగర్ చేయాలంటే రౌటింగ్ ఆప్షన్స్ హైరార్కీలో వెళ్ళాలి. సో సెట్ రౌటింగ్ ఆప్షన్స్. ఓకే. అటానమస్ సిస్టమ్ ఎంత? 100. ఓకే. అయిపోయింది. సో ఇక్కడ ఏమి చేయాలి? మళ్ళీ మనం ఐబీజీపీ కాబట్టి అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ ఇస్తాం కదా. అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ ఇస్తాం కదా అట్లా. సో దాన్ని ఏమంటారు? లోకల్ అడ్రస్ అంటాం. ఇక్కడ అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0 అంటే ఇక్కడ లోకల్ అడ్రస్ అంటాం. సేమ్ అంతే, కీబోర్డ్ డిఫరెంట్ అంతే. లోకల్ అడ్రస్ ఏంది? లూప్ బ్యాక్ 0. ఓకే. సారీ. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాం. ఇంటర్ఫేస్ కాల్ చేయము. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాం. ఎంత? 1.1.1.1 అంతే. సో ఇప్పుడు చూడండి బీజీపీ కాన్ఫిగరేషన్ ఎన్ని కమాండ్స్ చేసినాం? జస్ట్ 2. ఓకే. బీజీపీ కాన్ఫిగరేషన్ ఎన్ని కమాండ్స్ కాన్ఫిగరేషన్? జస్ట్ 2. ఓకే. జస్ట్ నైబర్ ఇచ్చేసి లోకల్ అడ్రస్ సేమ్ ఇదే. సో ఇది. సో బీజీపీ కమాండ్ ఇది కమిట్ చేసేసాం చూడండి. You have to configure autonomous system number, you have to configure PRAS is this, and peer local address is this. These 3 commands you need to do to enable BGP. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి సేమ్ సెట్ ఫస్ట్ అటానమస్ సిస్టమ్ నెంబర్ కాబట్టి రౌటింగ్ ఆప్షన్స్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత? అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత? 100. ఓకే. నౌ సెట్ ఏంటి? ప్రోటోకాల్స్ ఏంటి? బీజీపీ గ్రూప్ ఏదైనా ఇవ్వచ్చు ఐబీజీపీ. దెన్ నైబర్ ఏంటి? 1.1.1.1. ఓకేనా. లోకల్ అడ్రస్ ఎంత? 3.3.3.3. ఆ తర్వాత పిఆర్ఏఎస్ ఒకే దాంట్లోనే కాన్ఫిగర్ చేయొచ్చు మీరు. ఈడ 100. చూడండి ఇందాక నేను 2 కమాండ్లు ఇచ్చాను కదా, ఇక్కడ ఒకే కమాండ్ మొత్తం సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ గ్రూప్ ఐబీజీపీ నైబర్ దానికి లోకల్ అడ్రస్ ప్లస్ పిఆర్ఏఎస్ ఒకేసారి కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ తీసుకుంది కానీ డిస్ప్లే చేసేటప్పుడు మాత్రం టూ కమాండ్స్గా డిస్ప్లే అవుతుంది. ఓకే. చూడండి సేమ్. అవునా? ఎంత సింపుల్గా ఉంది కదా బీజీపీ కాన్ఫిగర్ చేయడం. దీంట్లో సింపుల్. బీజీపీ దానికి ఒక గ్రూప్ ఇచ్చి పియర్ గ్రూప్, దానికి ఒక గ్రూప్ నేమ్ ఇచ్చి నైబర్, ఆ నైబర్ అయిపోయి లోకల్ అడ్రస్ అంటే అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ మనకి ఎందుకు ఇది ఇస్తున్నాం తెలుసు కదా. టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇది EM0 ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఐపీ తీసుకుంటుంది. అట్లా ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఐపీ తీసుకుంటే ఇక్కడ మనం టీసీపీ కనెక్షన్ 1.1 నుంచి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ రౌటర్ 3లో పియర్ ఐపీ 1.1 అని ఇచ్చాం కాబట్టి 1.1 నుంచి కనెక్షన్ రావాలనుకుంటాం. కానీ 1.1.1.1 నుంచి కాకుండా 192.168.1.1 నుంచి వస్తుంటుంది. ప్యాకెట్ క్యాప్చర్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ తీసుకుంటుంది. కాబట్టి సోర్స్ ఐపీ అడ్రస్ అప్డేట్ చేసి పంపిస్తున్నాం. ఏమని? 1.1.1 లూప్ బ్యాక్ అని. అప్పుడు టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. లెట్స్ డూ కమిట్. ఓకే. డన్. నౌ రన్ షో బీజీపీ సమ్మరీ. బీజీపీ ఎస్టాబ్లిష్ అయిందా? చూడండి అప్ అయిపోయింది. ఓకే. బీజీపీ ఇస్ అప్. చూస్తున్నారా? బీజీపీ ఇస్ అప్. స్టేట్ ఏముంది? స్టేట్ అప్లో ఉంది. అండ్ యూ విల్ సీ హౌ మెనీ యాక్టివ్ రౌట్స్, హౌ మెనీ రిసీవ్ రౌట్స్. ఇక్కడ అన్ని 0 చూస్తున్నారు. ఇంతవరకు మనం బీజీపీలో ఏం ప్యాకెట్స్ పంపించట్లేదు. రౌట్స్ ఏం అడ్వర్టైజ్ చేయట్లేదు మనం. ఓకే. వీఆర్ నాట్ అడ్వర్టైజింగ్ ఎనీ రౌట్స్. వి జస్ట్ ఎస్టాబ్లిష్ బీజీపీ అంతే. టన్నల్ ఎస్టాబ్లిష్ చేసినాం అంతే. బీజీపీ టన్నల్ ఏంటి? ఇప్పుడు పైప్ లైన్ కనెక్షన్ మన ఇంటికి నుంచి ఆ ట్యాంకర్ నుంచి ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాం. ఇప్పుడు దాంట్లో వాటర్ పంపించాలి, వాటర్ రావాలి అంటే రౌట్స్ అడ్వర్టైజ్ చేయాలి. రౌట్స్ అడ్వర్టైజ్ చేస్తేనే యూ విల్ సీ. ఇంతవరకు క్లియరా? సో బీజీపీ కాన్ఫిగరేషన్ ఇది మీరు Yes, sir. ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. సో స్టాటిక్ రౌటింగ్ యూ కెన్ కాన్ఫిగర్ ఇట్. సో డైనమిక్ రౌటింగ్ ఎందుకు? స్టాటిక్లో అంటే మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. కానీ స్టాటిక్లో అట్లా దీంట్లో ఏంది అట్లా కాదు కదా. గైస్ ఒక ఎగ్జామినేషన్ క్వశ్చన్ చెప్పాలనుకున్నాను నేను ఇక్కడ. సో స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేయాలంటే కమాండ్ వచ్చేసి సెట్ రౌటింగ్ ఆప్షన్స్ అండర్ రౌటింగ్ ఆప్షన్స్ కేటగిరీలో స్టాటిక్ అని ఇచ్చి దాన్ని ఐపీ అడ్రస్ ఏముంటుంది 1.3 కదా 1.1.1 ఇచ్చి ఓకే /24/32 ఇచ్చి స్టాటిక్ అని ఇచ్చి 1 సెకండ్ స్టాటిక్ రౌట్ ఇచ్చి
అండ్ నౌ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇది 1.1.1/32 ఇచ్చి అండ్ నౌ యూ నీడ్ టు గివ్ ఏ గేట్వే ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది. అంటే నెక్స్ట్ హాప్ ఏమవుతుంది ఇక్కడ, ఇది అవుతుంది రౌటర్ EM1 యొక్క ఇంటర్ఫేస్ యొక్క ఐపీ అడ్రస్ అవుతుంది. అంటే నెక్స్ట్ హాప్ ఏమవుతుంది 192.168.13.2 అవుతుంది. నెక్స్ట్ హాప్ అనే కీవర్డ్ ఇవ్వాలి. నెక్స్ట్ హాప్ 192.168.13.2 ఇచ్చి ఇక్కడ ఒక కమాండ్ ఉంటుంది, ఏంటి నో అడ్వర్టైజ్ అని, నో రీ అడ్వర్టైజ్ అని ఉంది. ఇది ఎగ్జామినేషన్ క్వశ్చన్ స్టాటిక్ రౌట్తో, మెయిన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. నో రీ అడ్వర్టైజ్ ఇస్తే ఏంటంటే ఈ స్టాటిక్ రౌట్ వేరే రౌటింగ్ ప్రోటోకాల్లో రీడిస్ట్రిబ్యూషన్ అవ్వడానికి వీల్లేదు అని. సో డోంట్ మార్క్ రౌట్ యాజ్ ఎలిజిబుల్ టు బి రీ అడ్వర్టైజ్డ్. ఓకే, డోంట్ మార్క్ రౌట్ యాజ్ ఎలిజిబుల్ టు బి రీ అడ్వర్టైజ్. ఓకే, నో రీ అడ్వర్టైజ్ ఇవి చూడండి. ఓకేనా, ఒకే రీ అడ్వర్టైజ్ అనుకోండి, మార్క్ రౌట్ ఈజ్ ఎలిజిబుల్ టు రీ అడ్వర్టైజ్ అంటే ఈ రౌట్ అనేది వేరే రౌటింగ్ ప్రోటోకాల్ అంటే OSPF లో కూడా అడ్వర్టైజ్ చేయడానికి ఎలిజిబుల్. నో రీ అడ్వర్టైజ్ అంటే యూ షుడ్ నాట్ అడ్వర్టైజ్ దిస్ ఇంటూ అదర్ రౌటింగ్ ప్రోటోకాల్. అంటే నువ్వు చెప్తే కదా రీడిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తాం కదా, OSPF నుంచి BGP నుంచి OSPF లాగా, స్టాటిక్ నుంచి OSPF నుంచి స్టాటిక్ అనే కాదు, స్టాటిక్ నుంచి BGP కానీ వేరే రౌటింగ్ ప్రోటోకాల్ ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా సరే ఈ రౌట్ అడ్వర్టైజ్ చేయడానికి వీలు లేదు ఇఫ్ యూ గివ్ నో రీ అడ్వర్టైజ్ కమాండ్. క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? హలో, క్లియర్? హలో, ఓకే, రైట్, నైస్. సో నా BGP కాన్ఫిగరేషన్ చేసేసాము, BGP అప్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఓకే, సో వాట్ ఎవర్ రౌటింగ్ ఫండమెంటల్స్ అయిపోయినాయి. OSPF కాన్ఫిగర్ చేసేసాము, BGP కాన్ఫిగర్ చేసేసాము, అండ్ రౌట్ ప్రిఫరెన్స్ అయిపోయినాయి, ఫార్వర్డింగ్ టేబుల్స్ అండ్ రౌటింగ్ టేబుల్. సో రౌటింగ్ టేబుల్ ఏముంటాయి ఆల్రెడీ. రౌటింగ్ టేబుల్ చెక్ చేయాలంటే ఏంటి, షో రౌట్. అవునా, షో రౌట్ ఇస్ అ రౌటింగ్ టేబుల్. దీంట్లో ఏమేమి ఉంటాయి, inet.6 అంటే IPv6 అని, inet.0 అంటే IPv4 అని ఉంటాయి. అండ్ ఫార్వర్డింగ్ టేబుల్ అంటే ఏంటి, షో రౌట్ ఫార్వర్డింగ్ టేబుల్ చెక్ చేయాలి. ఫార్వర్డింగ్ టేబుల్ ఏముంటుంది, వాట్ ఎవర్ ద ఎగ్జిట్ పాత్. ఓకే, చూడండి ఫార్వర్డింగ్ టేబుల్ చెక్ చేస్తున్నా ఆల్ అని. సో దిస్ ఈస్ కాల్డ్ ఫార్వర్డింగ్ టేబుల్. మొత్తం అన్ని టేబుల్స్ ఎంత ఉన్నాయి అన్ని. సో ఇట్లా కాకుండా ఫార్వర్డింగ్ టేబుల్ inet.0 ఆల్ కాకుండా జస్ట్ ఒక డెస్టినేషన్ ఐపీకి బెస్ట్ పాత్ ఏం చూస్ చేసుకుందో చూద్దాం. సో డెస్టినేషన్ ఐపీ ఏముంది 1.1.1 అనుకోండి, డెస్టినేషన్ ఐపీ 1.1.1. సో ఈ 1.1.1 రీచ్ అవడానికి బెస్ట్ పాత్ ఏ సెలెక్ట్ చేసుకుందో చేయాలంటే దిస్ ఈస్ ద ఫార్వర్డింగ్ టేబుల్. ఓకే, ఏముంది బెస్ట్ పాత్ 1.1 రీచ్ చేయడానికి 13.2. సో ఇదే నీకు రౌటింగ్ టేబుల్లో కూడా ఉంటుంది యాక్చువల్గా. సో రౌటింగ్ టేబుల్ ఏముంది ఇక్కడ చూడు, 1.1.1 పంపించాలంటే 13.2 వయా 13.2. ఓకే, 1.1.1 రీచ్ అవ్వాలంటే 13.2 నుంచి నువ్వు ఎగ్జిట్ అవ్వాలి, EM1.0 ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఇక్కడ 1.1.1 అనేది నీకు జస్ట్ ఏంటి, జస్ట్ ఈ 1.1.1 అనేది నీకు ఏంటి ఒక రౌటే ఉంది జస్ట్. ఇప్పుడు నేను స్టాటిక్ రౌట్ ఎంట్రీ చేస్తా, స్టాటిక్ రౌట్. ఓకే, సో స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేద్దాం జస్ట్ మీకు చూపించడానికి. సెట్, ఓకే, రౌటింగ్ ఆప్షన్స్, స్టాటిక్ రౌట్ ఏంటి 1.1.1/24 కాన్ఫిగర్ చేస్తా. ఓకే, అండ్ ఏంటి స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేసేసి ఏంటి నెక్స్ట్ టాప్ చెప్పరేంటి 192.168.13.2 ఇచ్చేసా, ఎంటర్ చేసేసా. సో కమిట్ కొడుతున్నా, కమిట్ కొట్టి రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తా. సో ఇప్పుడు నేను మీకు రౌట్ ప్రిఫరెన్స్ చెప్పా కదా, అది ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు కమిట్ అవ్వండి. సో ఇప్పుడు ఏ రౌట్ సెలెక్ట్ చేసుకుంటుంది, స్టాటిక్ రౌట్ సెలెక్ట్ చేసుకుంటుందా లేకపోతే OSPF సెలెక్ట్ చేసుకుంటుందా? ఓకే, చూడండి ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది, డెస్టినేషన్ సబ్నెట్ మాస్క్ నేను /24 ఇచ్చా, ఇట్స్ టూ రాంగ్, ఇది రాంగ్ అంట. సో నేను ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఇది ఇవ్వకూడదు, ఇది ఇలా ఇవ్వాలి నెట్వర్క్, ఇప్పుడు తీసుకుంటుంది.
ఓకే. చూడు ఏం చిన్నదైనా సరే కాన్ఫిగరేషన్ చెక్అవుట్ ఫెయిల్డ్. ఏదైనా సింటాక్స్ ఎర్రర్ గానీ, ఏదైనా సరే నువ్వు తప్పుగా కాన్ఫిగర్ చేస్తే జునిపర్‌లో ఆసమ్ ఫీచర్ ఏంటి? ఇట్ ఫెయిల్. అదే సిస్కోలో అయితే అలా కాదు. బ్లైండ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇష్యూస్ వస్తాయి. అగైన్ సబ్‌నెట్ మాస్క్ తప్పు. మళ్ళీ తప్పు. సో నేనేం చేయాలంటే ఇక్కడ కాదు ఇది. 1.0.0. చేస్తా. నౌ కమిట్ కొడదాం మళ్ళీ. ఐ థింక్ ఎర్రర్ వస్తదనుకుంటా. యాహ్! ఓ పని చేస్తా. /31 కొడతా. 1.1.1/31 కొడతా. 1.1.1.1 టూ షార్ట్. యాహ్! లెట్స్ సీ నౌ. ఏంటిది /24 ఎందుకు తీసుకుంటుంది? నేను స్టాటిక్ రౌట్ /31 పెట్టా కదా! 24 ఎందుకు తీసుకుంటుంది? లెట్స్ సీ ఏదైనా మిస్‌కాన్ఫిగరేషన్ అయిందా ఏంటి? ఓహ్ మై గాడ్! ఇన్ని రౌట్స్ కాన్ఫిగర్ చేశా. ఇవి డిలీట్ చేయాలా నేను? 1 సెకండ్. ఫస్ట్ ఇది మొత్తం డిలీట్ చేసేస్తే ఒకటే కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే. ఈ హైరార్కీలో మొత్తం డిలీట్ చేసేసి ఇదొక్కటి చేద్దాం. ఫిట్ అయిపోద్ది. సో యూ నీడ్ టు చెక్. ఇక్కడేంటంటే జునిపర్‌లో యాడ్ చేసిన ప్రతి కమాండ్ తీసుకుంటది. చెక్‌ఔట్ ఫెయిల్ అయితది. స్టాటిక్ రౌట్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. నౌ యూ కెన్ డూ కమిట్. చూస్తున్నారా అందరూ? హలో! మైక్ టెస్టింగ్. Yeah, అన్న. అన్న చూస్తున్నాను. ఓకే. థాంక్స్ బాయ్. సో లెట్స్ సీ. స్టిల్ ఇట్స్ నాట్ టేకింగ్. మాస్క్ ఈస్ టూ షార్ట్. సో నీ సబ్‌నెట్ మాస్క్ కరెక్ట్‌గా ఇయ్యాలన్నమాట. సో నేనేం చేస్తానంటే 0 ఇచ్చేసి /24 ఇస్తా. ఇట్ విల్ టేక్. నౌ ఇట్ విల్ టేక్. కానీ దానికన్నా ముందు ఐ నీడ్ టు డిలీట్ ఇట్. ఏం డిలీట్ చేయాలి? ఒక స్టాటిక్ రౌట్ డిలీట్ చేసేయాలి. ఏంటది? ఈ 31 డిలీట్ చేయాలి. ఓకే. సో నేను కమిట్ ఊకే ఫెయిల్ అవుతుంది కాబట్టి కమిట్ చెక్ చేస్తా బ్రోస్. కమిట్ చెక్ ఏం చేస్తుంది? సింటాక్స్ ఎర్రర్స్ కూడా చెక్ చేస్తుంది. కమిట్ సక్సీడ్ అయితేనే మనం కమిట్ కొడదాం. నాకు తెలిసి సక్సీడ్ అవ్వదు. ఓహ్! సక్సీడెడ్ నౌ. ఇప్పుడు నేను కమిట్ కొడుతున్నా. సో ఏంటి? ఈ 1.0 ఇచ్చా. ఇప్పుడు చూడండి ఏ నెట్వర్క్ తీసుకుంటుంది? ఇప్పుడు ఈ 2 ఇచ్చా కదా! ఈ 2 కాదు. ఒకటి డిలీట్ చేసేయాలండి. రౌటింగ్ టేబుల్ చూపించి చెప్తా. ఇప్పుడు కాదు. సో రౌటింగ్ టేబుల్‌కి, ఫార్వర్డింగ్ టేబుల్‌కి డిఫరెన్స్ చూపియడానికే ఇప్పుడు ఇదంతా ల్యాబ్ చేస్తున్నాం మనం. పొద్దున్నే సమోసాలు ఎవరు తింటారురా బాబు? ఎవరైనా తింటారా సమోసాలు పొద్దున్నే? North Indians. అవునా? విత్ జిలేబీ. ఓయబ్బా! జిలేబీ. వాళ్ళు మోమోలు అంటారు అవి. అబ్బో! పిండి ఉంటది. బాయిల్డ్ చేస్తారు దాని లోపల. ఏదో విచిత్రం. బాయిల్ ఫ్రై ఇంకోటి వడాపావు అంటావు బాబు. అది బెంగళూరులో ఒకసారి తిన్నా వడాపావు. బండు మీద నెయ్యి వేస్తారు. అది కాదు నెయ్యి కాదు గీనాది ఏంటది బటర్. ఎవరైనా తింటారా వడాపావు? ఇష్టమా ఎవరికైనా? వడపావు కదా మీరు మహారాష్ట్ర వాళ్ళకి వడపావు దొరికితే చాలు బతికేస్తారు. అదే. సో ఇక్కడ చూడండి నేను స్టాటిక్ రౌట్ కాన్ఫిగర్ చేశాను. యాజ్ వెల్ యాజ్ ఇదే దానికి ఓఎస్పీఎఫ్ ఉన్నాయి. ఇప్పుడు నా ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటుంది? స్టాటిక్ తీసి చేసుకుంటుందా? ఓఎస్పీఎఫ్ చూస్ చేసుకుంటుందా? విచ్ రౌట్ ఇట్ విల్ చూస్? OSPF /32. వెరీ లాంగెస్ట్ ప్రిఫిక్స్. yes, now you are right track. now ఇప్పుడు ఫార్వర్డింగ్ టేబుల్ చెక్ చేద్దాం.
నీ రౌటింగ్ టేబుల్ ఏముంది? టు రీచ్ ద డెస్టినేషన్, ద సేమ్ డెస్టినేషన్ యూ హ్యావ్ 2 పాత్స్, రైట్? సో ఇప్పుడు ఫార్వర్డింగ్ టేబుల్ చెక్ చేస్తున్నా నేను 1.1.1కి ఏం చూపిస్తుంది? ఒకటే చూపిస్తుంది. సో ఫార్వర్డింగ్ టేబుల్‌లో బెస్ట్ పాత్ ఉంటుంది. సో బెస్ట్ పాత్ ఏదుంది? అది 13.2. ఓకే. ఇట్ ఈస్ చూసింగ్ ద ఎగ్జిట్ ఇంటర్ఫేస్. ఏ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ చూస్ చేసుకుంటుంది అనేది చూపిస్తుంది. లక్కీలీ ఒకటే ఉంది ఈడ రెండిటికి కూడా. అది చూపిస్తుంది. కానీ మల్టిపుల్ పాత్స్ ఉన్నప్పుడు ఫార్వర్డింగ్ టేబుల్‌లో విచ్ పాత్ ఇట్ ఈస్ చూసింగ్ అనేది దిస్ ఈస్ ద ఫార్వర్డింగ్ టేబుల్ ఫర్ ద వన్ ప్రిఫిక్స్. అట్లా అన్ని ప్రిఫిక్సెస్ ఉంటాయి. సో కొన్ని సార్లు ఏం జరుగుతుందంటే నీకు రౌట్ లర్న్ అవుతుంది గానీ, ఈ ఫార్వర్డింగ్ టేబుల్‌లో ఈ ఈ నెక్స్ట్ టాప్ ఉంది గదా! ఈ వాల్యూ చేంజ్ అవుతా ఉంటది. అప్పుడేంటి రౌట్ ఫ్లాప్ అవుతున్నట్టు. సో ట్రబుల్ షూటింగ్‌కి బాగా ఉపయోగపడతది ఇది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫార్వర్డింగ్ టేబుల్. ఓకే. దిస్ ఈస్ ద రౌటింగ్ టేబుల్ ఏముంటుంది? ఆల్ అవైలబుల్ పాత్స్ ఉంటాయి. దీన్నేమంటారు? కంట్రోల్ ప్లేన్ అంటారు. ఓకే. కంట్రోల్ ప్లేన్ డీల్స్ విత్ రౌటింగ్ ప్రోటోకాల్స్ అండ్ బిల్డ్ ద రౌటింగ్ టేబుల్. సో ఆల్ ద అవైలబుల్ పాత్స్ ఇందులో ఉంటాయి. దిస్ ఈస్ ఫార్వర్డింగ్ టేబుల్. దిస్ ఈస్ కాల్డ్ డేటా ప్లేన్. విచ్ పాత్ ఇట్ ఈస్ చూసింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? అదనమాట. నెక్స్ట్ సో రౌట్ ప్రిఫరెన్సెస్, రౌటింగ్ కంట్రోల్ ప్లేన్ కి డేటా ప్లేన్ కి డిఫరెన్స్ చెప్పరా ఒకసారి? చెప్పా కదా ఎప్పటి నుంచో. ఇందాకనే చెప్తి కదా. ఇందాకనే ఒక్కసారి. చెప్తి డిఫరెన్స్. ఇంకోసారి. సో కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటంటే ఇట్ విల్ డీల్స్ విత్ రౌటింగ్ ప్రోటోకాల్, స్టాటిక్ రౌట్, ఓఎస్పిఎఫ్, బీజీపీ ఏమైతే ఉందో ఇట్ డీల్స్ విత్ రౌటింగ్ ప్రోటోకాల్ అండ్ ఇట్ విల్ లెర్న్ ద రౌట్స్ అండ్ పుట్ ఇన్ టు ద రౌటింగ్ టేబుల్. ఓకే. ఇది ఏం చేస్తుంది? రౌటింగ్ ప్రోటోకాల్స్ యూస్ చేసి కాన్ఫిగర్ చేసి రౌట్స్‌ని మొత్తం లెర్న్ చేసుకొని ఒక రౌటింగ్ టేబుల్‌లో ఎంటర్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏంటి? ఆల్ అవైలబుల్ పాత్స్. ఒక డెస్టినేషన్ ఐపీకి ఎన్ని పాత్స్ ఉంటే అన్ని పాత్స్. సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళాలనుకుంటే ఎన్ని అవైలబుల్ పాత్స్ ఉన్నాయి? అన్ని అవైలబుల్ పాత్స్ మనకు తెలుస్తది కదా! ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక గూగుల్ మ్యాప్స్‌లో మీరు కొట్టారు సోర్స్ టు డెస్టినేషన్ ఇక్కడికెళ్ళాలి, రీచ్ అవ్వాలని. మీకు గూగుల్ మ్యాప్స్ చాలా చూపిస్తుంది కదా! గూగుల్ మ్యాప్స్ చాలా పాత్ చూపిస్తుంది జనరల్‌గా. దాన్ని కంట్రోల్ ప్లేన్ అంటారు. బెస్ట్ పాత్ ఒకటే మీకు ట్రాక్ చేస్తది. నావిగేట్ అవుతుంది బెస్ట్ పాత్. ఆ బెస్ట్ పాత్ అనేది ఇక్కడ ఉంటుంది ఫార్వర్డింగ్ టేబుల్‌లో. అంటే ఏది? వాటెవర్ ద పాత్ ఐ యామ్ చూసింగ్ ఇట్. నేను వెళ్ళిపోవడానికి, ఎగ్జిట్ అవ్వడానికి నేను చూస్ చేసుకున్న పాత్ ఏంటి అని. క్లియరా కోవిద్? యా బ్రో యాహ్! క్లియర్. సో డేటా ప్లేన్ ఈస్ కంట్రోల్ ప్లేన్ ఈస్ దిస్. ఇంపార్టెంట్ నీకు ఎంపీఎల్ఎస్ కూడా. సో ప్లీజ్ ఫోకస్. నౌ రౌటింగ్ ప్రోటోకాల్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం కాన్ఫిగర్ చేస్తానంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తాను నేనిక్కడ. ఈడుంది గదా! ఈ రెండిటి మధ్యలోనే ఓఎస్‌పీఎఫ్ చేశా. రౌటర్ 2, రౌటర్ 3లో నేను ఓఎస్‌పీఎఫ్ రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో రౌటర్ 2లో ఏముంది? సెట్ ప్రోటోకాల్స్ కదా! నేనేమంటున్నా? డిలీట్ ప్రోటోకాల్స్ ఓఎస్‌పీఎఫ్ కొట్టా. ఇక్కడ చూడు. ప్రోటోకాల్స్ ఓఎస్‌పీఎఫే లేదు. కానీ ఇప్పుడు చూడండి. రన్ షో ఓఎస్‌పీఎఫ్ నైబర్. నైబర్ అప్‌లోనే ఉంది. రౌటింగ్ ప్రోటోకాల్ లేదు గాని నైబర్ అప్‌లో ఉంది. ఎందుకు చెప్పగలరా? లాజిక్ చెప్పండి గాయ్స్. సింపుల్. ఇంగ నేను కమిట్ కొట్టలే గదా! కమిట్ కొట్టేదాకా ఇది డిలీట్ అవ్వదు గదా! హలో! హలో! వినిపిస్తుందా లేదా స్వామి? వినిపిస్తుందా? యాహ్! సో నేను ఏదైనా కాన్ఫిగరేషన్ చేశాను అంటే అది ఇంగా క్యాండిడేట్ కాన్ఫిగరేషన్‌లోనే ఉంటుంది. యాక్టివ్ ఉండదు గదా! నేను కాన్ఫిగరేషన్ యాడ్ చేసినా, డిలీట్ చేసినా అది ఇంగా క్యాండిడేట్ కాన్ఫిగరేషన్‌లోనే ఉంటుంది. యాక్టివ్ అంటే ఇంక కమిట్ కొట్టేదాకా అది యాక్టివ్ అవ్వదు. కాబట్టి ఓల్డ్‌గా రన్ అవుతుంటది. సో అందుకే జునిపర్‌లో అడ్వాంటేజ్. మొత్తం డిలీట్ చేసి మనకు కావాల్సింది కూడా మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సెట్ ఇంటర్ఫేసెస్. ఓకే. సెట్ ప్రోటోకాల్స్. ఇప్పుడు ఒక ఇంటర్ఫేసే అలో చేస్తా. సెట్ ప్రోటోకాల్స్, ఓఎస్‌పీఎఫ్, ఏరియా 0 ఇంటర్ఫేస్ ఒకటి అలో చేస్తా. ఈఎం 0.0 అంటే రౌటర్ 1 సైడ్ ఒకటే అలో చేస్తున్నా అంతే. నౌ కమిట్ కొడుతున్నా. యూ విల్ సీ ఓన్లీ 1 నైబర్ నౌ. చూడండి రన్ షో ఓఎస్‌పీఎఫ్ నైబర్. ఓన్లీ 1 నైబర్ చూస్తున్నారు. అవునా? సో నేను అవతల పక్క బీజీపీ అనేది రిమూవ్ చేసేసా. ఇక్కడ కూడా అంతే. ఇదేంది? ఇది ఇది ఓకే. కాన్ఫిగర్ డిలీట్ ప్రోటోకాల్స్ ఓఎస్‌పీఎఫ్ అయిపోయా. సింపుల్ ఒకే కమాండ్‌తో డిలీట్ చేసి ప్రోటోకాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బీజీపీ అయిపోయింది. ఒకసారి చూడండి. బీజీపీ అయిపోయింది. ఇప్పుడు నేను కమిట్ కొడతా ఈడ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇప్పుడు 3.3 రౌటింగ్ టేబుల్‌లో ఉంటుందా? ఈ 3.3.3 ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఈ 3.3.3 రౌటింగ్ టేబుల్‌లో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఓఎస్‌పీఎఫ్ రిమూవ్ చేశా కదా! కావాలంటే చూడండి. రన్ షో రౌట్. ఉందా? 3.3.3 లేదు. అంటే ఈ రెండిటి మధ్యలో ఏముంది? ఓఎస్‌పీఎఫ్.
ఓకే. అండ్ ఈ రెండిటి మధ్యలో ఏముంది? బీజీపీ. అంటే ఇదేంటిది బీజీపీ. ఈ బీజీపీని నుంచి ఓఎస్పీఎఫ్‌కి, ఓఎస్పీఎఫ్ నుంచి బీజీకి మనం ఏం చేయాలి? అడ్వర్టైజ్ చేయాలి. ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ లేదు. యూ నీడ్ టు యూజ్ పాలసీస్. అంటే ఏంటి? రౌట్ మ్యాప్స్. రౌట్ మ్యాప్స్ అంటే ఏంటి? పాలసీస్ అంటే ఏంటి? జునిపర్ పాలసీస్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్ యూ హ్యావ్ టు కాన్ఫిగర్ పాలసీస్. అంటే ఏంటి? ఈ రౌటింగ్ టేబుల్ ఉంది కదా! ఈ రౌటింగ్ టేబుల్‌లో మనం ఏదైనా సరే బై డిఫాల్ట్ ఉండే బిహేవియర్‌ని చేంజ్ చేయాలంటే యూ కెన్ కాన్ఫిగర్ రౌటింగ్ పాలసీస్. సపోజ్ దీని యొక్క రౌట్ ప్రిఫరెన్సెస్ ఎంతుంది? 10 ఉంది. దీన్ని 11 చేయొచ్చు. లేదంటే ఇది మెట్రిక్ 1 ఉంది. దీన్ని 2 చేయొచ్చు. లేదంటే ఈ ఎంటైర్ రౌట్ ఈ రౌటింగ్ టేబుల్‌లో ఇన్‌స్టాల్ అవ్వకుండా చేయొచ్చు. ఓకే. ఏదైనా చేయొచ్చు మనం. లేదంటే ఇదేముంది? ఇది ఓఎస్పీఎఫ్‌లో ఉంది కదా! ఈ రౌటు. ఓఎస్పీఎఫ్ రౌట్ ఏదైతే ఉందో దాన్ని బీజీపీ రౌట్ కూడా చేయొచ్చు. సో, ఆ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. ఆ రౌట్, ఈ రౌట్‌లకి మొత్తం రౌటింగ్ టేబుల్‌తో ఒక ఆట ఆడుకోవచ్చు. రౌట్ మ్యాప్స్ తోటి. దాన్నే జునిపర్‌లో పాలసీస్ అంటారు. రౌటింగ్ పాలసీస్. ఓకే. ఫైన్. ఫస్ట్ నేనేం చేయాలి? ఒకటి చెప్తా చూడండి. ఫస్ట్ నేను బీజీపీలోకి నా రౌట్ అడ్వర్టైజ్ చేయాలి. ఫస్ట్ బీజీపీ అంటే ఏంటి? బీజీపీ కాన్ఫిగర్ చేసినాం. టన్నల్ ఒక్కటే ఎస్టాబ్లిష్ అయింది. సో, మనం ఏం చేయాలి? ఈ 3.3 అడ్వర్టైజ్ చేసినామా బీజీపీలోకి? అడ్వర్టైజ్ చేయలే. ఓన్లీ రౌటర్ 2, రౌటర్ 3 మధ్యలోనే మనం బీజీపీ కాన్ఫిగర్ చేసినాం. అంటే సెషన్ ఒకటే ఎస్టాబ్లిష్ అయింది. వి డిడ్ంట్ అడ్వర్టైజ్ ఎనీ రౌట్ ఇంటు ద బీజీపీ. సో, నేనేం చేశాను? రౌటర్ 3లో చూడండి రన్ ప్యూర్ రౌట్. ఈ 3.3.3 అనేది డైరెక్ట్ కనెక్ట్ అయింది. దీన్ని బీజీపీలో కూడా అడ్వర్టైజ్ చేస్తా ఇప్పుడు. అడ్వర్టైజ్ చేయాలి అంటే డైరెక్ట్ రౌట్‌ని బీజీపీలోకి అడ్వర్టైజ్ చేయాలన్నా యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ పాలసీస్. ఓకే. జాగ్రత్తగా వినండి. పాలసీస్ ఎలా కాన్ఫిగర్ చేస్తామో సింటాక్స్ చెప్తా. సెట్ పాలసీ ఆప్షన్స్. పాలసీ క్రియేట్ చేస్తున్నాం. ఎల్ఐసి పాలసీ లాగా. ఓకే. ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నాం. పాలసీ ఆప్షన్స్. పాలసీ స్టేట్మెంట్. అంటే ఒక ఆప్షన్ తీసుకొని దానికి స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏంటి? బీజీపీ టు ఓఎస్పీఎఫ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. అంటే బీజీపీ రౌట్ ఓఎస్పీఎఫ్‌లోకి అడ్వర్టైజ్ చేస్తుంది. ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చి టర్మ్ 1 ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్. డైరెక్ట్ అని ఇచ్చామంటే ఈ డైరెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోటోకాల్ డైరెక్ట్ ఐపీ అడ్రెసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం కాల్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నేనేమిచ్చాను ఇక్కడ సింటాక్స్ సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ పేరు ఏదైనా ఇయ్యొచ్చు. సేమ్ రౌట్ మ్యాప్స్ లాగా రౌట్ మ్యాప్స్ టర్మ్ 1 అని ఇచ్చి అట్లా ఇయ్యొచ్చు. సేమ్ ఇక్కడ ఇంతే ఇది. సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్, బీజీపీ అది ఏదైనా ఇయ్యొచ్చు. స్టేట్మెంట్ నేమ్ ఇచ్చి టర్మ్ 1 అక్కడ అది స్టేట్మెంట్ 1 లాగా ఉంటాయి కదా అక్కడ. సో, ఇక్కడ కూడా టర్మ్స్ యూజ్ చేస్తారనమాట. ఓకేనా? దే విల్ యూజ్ ఆడ పర్మిట్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ టర్మ్ అని యూజ్ చేస్తాం. అంతే తేడా. ఓకే. దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకే. సో, టర్మ్ 1 అని ఇయ్యొచ్చు. ఈ 1 అనేది ఏంటి? ఇట్స్ ఏ నంబర్స్ కాదు ఇది. అది ఏదైనా ఇయ్యొచ్చు. టర్మ్ ఆర్ అని ఇయ్యొచ్చు. టర్మ్ ఈ అని ఇయ్యొచ్చు. టర్మ్ 1 ఇయ్యొచ్చు. అది ఆల్ఫాబెటికల్ నేమ్ అయినా సరే అవ్వచ్చు. మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక నెంబర్ సీక్వెన్స్ లాగా ఒక నెంబర్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ అది నెంబరింగ్ కాదు. ఇట్స్ ఏ కీ అంతే. సో, టర్మ్ 1 ఫ్రమ్ ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్ నుంచి కాల్ చేస్తున్నా. ఏ ప్రోటోకాల్ నుంచి నువ్వు పాలసీ క్రియేట్ చేస్తున్నావు? ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ ఇచ్చి అలాగే ఇంకొకటి ఫ్రమ్ ప్రోటోకాల్ ఎక్కడి నుంచి కాన్ఫిగర్ చేస్తున్నావు? బీజీపీ. రైట్? ఓకే. ఫస్ట్ ఇది ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ అని ఇచ్చేసి నౌ టర్మ్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఇచ్చిన తర్వాత దెన్ యాక్షన్ ఇవ్వాలి. ఏం యాక్షన్ ఇవ్వాలి? యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? అది నెక్స్ట్ టర్మ్ ఇవ్వాలి. టర్మ్ 2 దెన్ టర్మ్ 1 దెన్ యాక్సెప్ట్. ఒకే టర్మ్‌లోనే ఫస్ట్ టర్మ్‌లోనే టర్మ్ 1 దెన్ యాక్సెప్ట్. క్లియరా? సో, ఇఫ్ యూ సీ రైట్ అంటే ఏదో ఒకటి తీసుకున్నా. ఈ 3.3.3 ఉంది కదా! ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ ఉంది. డైరెక్ట్ అంటే ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. 3.3.3 వస్తుంది. అన్నీ వస్తాయి. లేదంటే డైరెక్ట్ అంటే మొత్తం క్రియేట్ చేసిన ఐపీస్ వస్తాయి. అవన్నీ వద్దు నాకు స్పెసిఫిక్ 3.3.3 కావాలంటే ప్రిఫిక్స్ లిస్ట్ కాల్ చేసి ఆ ప్రిఫిక్స్ లిస్ట్‌ని ఇక్కడ చేయొచ్చు. సో, ఇక్కడ చేయొచ్చు ఇట్లా ఉంటుంది. ఫ్రమ్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఫ్రమ్ ప్రిఫిక్స్ లిస్ట్ ఆ ప్రిఫిక్స్ లిస్ట్‌లో అది కాన్ఫిగర్ చేయొచ్చు. మ్యాచ్ అవుతుంది ఎగ్జాక్ట్‌గా. లేదంటే ఎంటైర్ ప్రోటోకాల్‌ని కాన్ఫిగర్ చేయొచ్చు. నీ ఇష్టం. ఓకే. నీ ఇష్టం. నువ్వు ఎట్లైనా కాన్ఫిగర్ చేయొచ్చు పాలసీని. ఓకేనా? సో, పాలసీ కాన్ఫిగర్ చేసేసాను. చూడండి షో
డిస్ప్లే సెట్ ఏం క్రియేట్ చేశాను సింపుల్గా సెట్ పాలసీ ఆప్షన్స్ పాలసీ స్టేట్మెంట్ టర్మ్ ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ టర్మ్ 1 దెన్ యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ చేయి. మిగతాదంతా ఏంటి, మిగతాదంతా అది కండిషన్ చూసుకోదు. సో యూ నీడ్ టు డూ ఏదైతే అలో చేస్తున్నావు అది యు ఆర్ మాడిఫైయింగ్ ద రౌటింగ్ టేబుల్ రైట్. సో చూద్దాం. సో నువ్వు ఈ పాలసీ క్రియేట్ చేసినావు కదా, దీన్ని ఇప్పుడు మనం అప్లై చేయాలి. సిస్కోలో ఇన్ అని అవుట్ అంటారు. ఇక్కడ ఇన్ అంటే ఈడ ఇంపోర్ట్ అని, అవుట్ అంటే ఆడ ఎక్స్పోర్ట్ అని. ఓకే సింపుల్. సెట్ ఎక్కడ కాన్ఫిగర్ చేయాలి, బీజీపీలోకి కాన్ఫిగర్ చేయాలి మనం. ఓకే సో ఇది ఏంటి డైరెక్ట్ కదా, ఈ 3.3.3ని బీజీపీలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సెట్ ఓకే ఇక్కడ నేను రౌటర్ 3లో ఉన్నా. ఐఎమ్ ఆన్ రౌటర్ 3. రౌటర్ 3లో ఈ 3.3.3 అనే రౌట్ని బీజీపీలోకి ఎక్స్పోర్ట్ చేస్తాను. నేను పాలసీ నేమ్కి ఏదో ఇది ఇచ్చాను కానీ ఇది ఏదో ఒక నేమ్ అనుకోండి. ఈ నేమ్ని బీజీపీ టు ఓఎస్పీఎఫ్ అని కాదు, జస్ట్ నేమ్ అనుకోండి అంతే అది. ఓకే సెట్ ప్రోటోకాల్స్ బీజీపీలోకి ఏం చేస్తున్నాను, ఎక్స్పోర్ట్ చేయాలి, అందులోకి పంపిస్తున్నాను కదా, కాబట్టి ఇది పాలసీ చేసా అయిపోయా. ఇప్పుడు ఏం చేశాను నేను, ఈ 3.3.3 ఏదైతే ఉందో ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ ఏవేవి ఉన్నాయి, ప్రోటోకాల్ డైరెక్ట్ 3.3.3 ఉంది, 13.0 ఉంది. ఈ రెండు రౌట్స్ ఇప్పుడు బీజీపీలో వస్తాయి. బీజీపీ యొక్క లోకల్ ప్రిఫరెన్స్ వాల్యూ ఎంత 170 అని వస్తాయి. చూడండి ఇప్పుడు నేను రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తా. రన్ షో రౌట్ ఈ లోకల్లో కనిపించదు కానీ పియర్ రౌటర్లో కనిపిస్తుంది. బీజీపీ పియర్ రౌటర్ ఏది 2.2.2లో కనిపిస్తుంది. సో ఇంతకుముందు చూడండి రౌటింగ్ టేబుల్, ఇక్కడ రౌటింగ్ టేబుల్లో రౌట్ చూసినామా మనం ఇందాక దీనిలో. ఓకే సో ఇక్కడ చూడండి రన్ షో రౌట్ చూస్తే చూడండి బీజీపీ కనిపిస్తుంది. ఇక్కడ యూఆర్ నాట్ సీయింగ్ ఎనీ బీజీపీ అంటే పాలసీ ఐ థింక్ ఆ టర్మ్ 2 ఇవ్వాలి. ఓకే ఇక్కడ టర్మ్ 2 ఇవ్వాలి, నెక్స్ట్ టర్మ్లో ఇవ్వాలి, ఇక్కడ కాదు. ఓకే సో నేను ఏం చేస్తానంటే డిలీట్ చేసేసి ఇది డిలీట్ చేసేద్దాం. సో టర్మ్ 2 కంట్రోల్ ఏ సెట్ కమిట్ అయిపోయింది. సో నౌ సి అవును షో బీజీపీ సమ్మరీ అది మ్యాటర్, టర్మ్ సంబంధించింది కాదబ్బా. ఆడ బీజీపీ ఎస్టాబ్లిష్ అయిందో లేదో మనం రిమూవ్ చేసినాం కదా. నీ దుంపలేగా షో బీజీపీ సమ్మరీ, బీజీపీ సమ్మరీ రన్ షో బీజీపీ సమ్మరీ. సో బీజీపీ ఇస్ నాట్ రన్నింగ్ హియర్, బీజీపీ మనం కాన్ఫిగర్ చేయలేదు, అది ప్రాబ్లం ఇక్కడ. షో డిస్ప్లే సెట్ ఓ మనం బీజీపీనే కాన్ఫిగర్ చేయలేదబ్బా, అది మ్యాటర్. సో యూ నీడ్ టు కాన్ఫిగర్ ఏ బీజీపీ. సో నేను ఏం చేస్తానంటే బీజీపీ కాన్ఫిగర్ చేస్తా, ఈబీజీపీ కాన్ఫిగర్ చేస్తా. ఐబీజీపీ చెప్పా కదా, ఇప్పుడు ఈబీజీపీ పాయింట్ టు పాయింట్ మీద కాన్ఫిగర్ చేస్తా. ఐ థింక్ ఇక్కడ బీజీపీ ఉన్నట్టుంది. రన్ షో బీజీపీ సమ్మరీ. సో బీజీపీ చూడండి కనెక్ట్ స్టేట్లో ఉంది, ఇట్ ఈస్ సెండింగ్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ సినాక్. సో నేను ఏం చేస్తానంటే డిలీట్ ప్రోటోకాల్స్ ఓఎస్ బీజీపీ డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ కాన్ఫిగర్ చేసేస్తున్నాను. ఏమని 192.168. ఏమవుతుంది 13.2 పిఆర్ఏఎస్ నైబర్ ఇవ్వాలి, గ్రూప్ ఇచ్చి నైబర్ ఇవ్వాలి. గ్రూప్ ఈబీజీపీ నైబర్ 192.168.13.2 పిఆర్ఏఎస్ సంథింగ్ ఎంత 100 అని ఇస్తావు అక్కడ. ఓకే 100 అని ఇస్తావు, బట్ ఇక్కడ నువ్వు సెట్ రౌటింగ్ ఆప్షన్స్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత ఇవ్వాలి 300 ఇచ్చేసాడా. ఓకే ఇప్పుడు చూద్దాం కాన్ఫిగరేషన్ మొత్తం. వెయిట్ బీజీపీ కాన్ఫిగరేషన్ చేశాను, అటానమస్ సిస్టమ్ నెంబర్ 300 ఇచ్చాను రౌటర్ 3కి, అండ్ ఇది కాన్ఫిగర్ చేశాను, పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రస్తో కాన్ఫిగర్ చేసేసాను. ఓకేనా నౌ కమిట్. నౌ రౌటర్ 2లో నేను ఏం చేస్తాను బీజీపీ కాన్ఫిగర్ చేస్తున్నాను. సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ. ఓకే సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ గ్రూప్ పేరు ఈబీజీపీ నైబర్ 192.168.13.3 పిఆర్ఏఎస్ ఈస్ 100 అక్కడ సారీ 300 ఇచ్చేస్తున్నాను. ఓకే దిస్ ఈస్ ఇట్. సో షో డిస్ప్లే సెట్లో మనకు అటానమస్ సిస్టమ్ నెంబర్ ఉందా, అటానమస్ సిస్టమ్ నెంబర్ లేదు ఇక్కడ. సో అటానమస్ సిస్టమ్ నెంబర్ కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయాలంటే ఎంత సెట్ రౌటింగ్ ఆప్షన్స్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత 100, లేకుంటే నీకు ఎర్రర్ వస్తుంది. సో కమిట్ చేసేస్తున్నాను. ఓకే బీజీపీ రన్ షో బీజీపీ సమ్మరీ. సో బీజీపీ యాక్టివ్లో ఉంది.
స్టిల్ ఇన్యాక్టివ్. సో మనం ఏం చేద్దాం రన్ పింగ్ 192.168.13.3 గైస్ ఆర్ యూ ఆన్ పింగ్ అవుతుంది. కెన్ యూ హియర్ మీ? ఆర్ యూ ఫాలోయింగ్ మీ? సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద పాలసీస్. ఓకే, జస్ట్ సీ. యా, బీజీపీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తా. రన్ షో బీజీపీ, రన్ షో రౌట్. యు ఆర్ నాట్ సీయింగ్ 3.3.3 రైట్? ఓకే, రన్ షో రౌట్ రిసీవింగ్ ప్రోటోకాల్ బీజీపీ ఎంత? పియర్ ఐపీ 192.168.13.3. యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ రౌట్ హియర్. ఇఫ్ యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ రౌట్, ఇక్కడ పాలసీ కరెక్ట్గా క్రియేట్ చేయాలను. ఓకే, బీజీపీ ఓఎస్పీఎఫ్ ఆర్ వి ఎక్స్పోర్టింగ్? ఎక్స్పోర్ట్ పాలసీ అప్లై చేసాము ఇక్కడ. ఎక్స్పోర్ట్ బీజీపీ ఆడుంది, సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ. ఇక్కడ ఎక్స్పోర్ట్ పాలసీ లేదు కదా, ఎక్స్పోర్ట్ పాలసీ మనం అప్లై చేయలేదు ఇక్కడ. సో లెట్స్ డూ దాట్. సో సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ, గ్రూప్ ఈబీజీపీ, ఎక్స్పోర్ట్. మొత్తం ఈ పాలసీ మీద చేస్తాం బీజీపీ ఓఎస్పీఎఫ్. ఓకే, షో డిస్ప్లే సెట్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పాలసీ ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం ఈ పాలసీని. పాలసీ క్రియేట్ చేసి పాలసీని ఎక్స్పోర్ట్ చేసాం. నౌ డూ కమిట్. లెట్స్ సీ. ఐ వాంట్ టు సీ ద బీజీపీ రౌట్ హియర్. సీ నౌ ఇట్ ఈస్ అడ్వర్టైజింగ్. ఇంతకుముందు ఏం అడ్వర్టైజ్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి 3.3.3 బీజీపీలో అడ్వర్టైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ వాల్యూ ఉంది. నౌ ఇఫ్ యూ సీ రైట్, యూ కెన్ సీ బీజీపీ. దిస్ రౌట్ ఈస్ 13.0 ఇస్ లర్నింగ్ వయా డైరెక్ట్లీ యాజ్ వెల్ యాజ్ త్రూ బీజీపీ. అవునా? అలాగే 3.3.3 ఇస్ లర్నింగ్ వయా బీజీపీ. నౌ ఇక్కడ R1 ఉంది. ఇక్కడ మనకు రౌట్ వస్తుందా? రాదు. ఎందుకంటే బీజీపీ కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి బీజీపీలోకి అడ్వర్టైజ్ చేయలేదు. సి ఇప్పుడు ఈ 3.3.3 అనేది రౌటింగ్ టేబుల్ ఉంది. వి క్రియేటెడ్ ఏ పాలసీ, వి రీడిస్ట్రిబ్యూటెడ్ ఇంటూ బీజీపీ. డైరెక్ట్లీ కనెక్టెడ్ అయిన రౌట్స్ ని మనం ఏం చేసినాం, బీజీపీలోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తే బీజీపీ పియర్ అయిన 2.2.2లో యు ఆర్ సీయింగ్ ద 3.3.3 రౌట్. ఈజ్ ఇట్ క్లియర్? చూడండి. ఓకే, బీజీపీ ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేసేసినాం, అయిపోయింది. కానీ వీఆర్ కాన్ఫిగరింగ్ పాలసీస్. ఏం పాలసీ క్రియేట్ చేసేసినాం? సెట్ రౌటింగ్ ఆప్షన్స్ పాలసీ స్టేట్మెంట్ ఇచ్చి ప్రోటోకాల్ డైరెక్ట్లీ కనెక్ట్ అయిన రౌట్స్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 3.3.3 ఉంది, అట్ ది సేమ్ టైం 13.0 ఉంది. ఈ రెండు రౌట్స్ ని మనం బీజీపీలోకి అడ్వర్టైజ్ చేస్తున్నాం. అక్కడ ఏం చేస్తాం? నెట్వర్క్ అనే కమాండ్ ఇచ్చి అడ్వర్టైజ్ చేస్తుంటాం బీజీపీలో. ఇక్కడ ఏం చేస్తున్నాం? పాలసీ క్రియేట్ చేసి ఫ్రమ్ ప్రోటోకాల్ డైరెక్ట్ అని ఇచ్చి యాక్సెప్ట్ ఇస్తున్నాం. అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ అయిన ఏ రౌట్స్ ఉన్నాయో అవన్నీ యాక్సెప్ట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఇచ్చి వీఆర్ అడ్వర్టైజింగ్ ఇన్ టు ద బీజీపీ ఎక్స్పోర్ట్ పాలసీ. అంటే బీజీపీలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదే 3.3.3 ఇదంతా ఏది? ఓఎస్పీఎఫ్ ఉంది. ఇక్కడ ఈ ఓఎస్పీఎఫ్ లోకి అడ్వర్టైజ్ చేయాలంటే ఏం చేయాలి? యూనిట్ టు డూ రీడిస్ట్రిబ్యూట్. అంటే బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ కి, ఓఎస్పీఎఫ్ నుంచి బీజీపీలోకి చేయాలంటే ఏం చేయాలి? యూనిట్ టు కాన్ఫిగర్ ఏ రీడిస్ట్రిబ్యూషన్. అవునా? ఇక్కడ రీడిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తాం? బై యూజింగ్ పాలసీస్ ఆన్ ఇక్కడ. సో అంతే కదా. ఇఫ్ యూ సీ హియర్ రైట్, మధ్యలో ఎవరున్నారు? జూనోస్ 2 ఉంది, రౌటర్ 2 నీడ్ టు రీడిస్ట్రిబ్యూట్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్ టు బీజీపీ, బీజీపీ టు ఓఎస్పీఎఫ్. సో పాలసీస్ యూజ్ చేసి అది అలా చేస్తామో చూద్దాం. స్టేట్ సింపుల్ పాలసీ స్టేట్మెంట్, పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్. సో బీజీపీ టు ఓఎస్పీఎఫ్ ఫస్ట్ ఒక పాలసీ క్రియేట్ చేస్తున్నాం. బీజీపీ టు ఓఎస్పీఎఫ్ ఇచ్చి టర్మ్ 1 ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ టు కదా. సో వీ నీడ్ టు కాన్ఫిగర్ ఫ్రమ్ బీజీపీ, ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ ఇచ్చి నెక్స్ట్ సింపుల్ ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ, దెన్ యాక్సెప్ట్ టర్మ్ 2, దెన్ యాక్సెప్ట్. Guys, just see, are you seeing any 3.3.3 route here? You're not seeing any show run route. You're not seeing any 3.3.3 here. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను పాలసీస్ యూస్ చేసిన తర్వాత మనం 3.3.3 రౌట్ చూడొచ్చు. లెట్స్ సీ నౌ. పాలసీ క్రియేట్ చేసేసా. ఏం క్రియేట్ చేసేసా? సింపుల్ పాలసీస్ క్రియేట్ చేయడం. సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్ ఇచ్చి ఒక నేమ్ ఇచ్చేసి టర్మ్ 1 ఇచ్చి ఫ్రమ్ ప్రోటోకాల్ బీజీపీ నుంచి కాల్ చేసా. బీజీపీ ప్రోటోకాలే కదా మనం చేయాలనుకుంటున్నాం ఓఎస్పీఎఫ్ లోకి. అది ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసా. ఇప్పుడు నువ్వు అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి? యూనిట్ అప్లై ఆన్ ఓఎస్పీఎఫ్ ప్రోటోకాల్.
ఓకే. ఎక్కడ అప్లై చేయాలి? ఓఎస్పీఎఫ్. ఇక్కడ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ చేసామా? సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ మాత్రమే ఉంది. ఇక్కడ ఓఎస్పీఎఫ్ లేదా? ఐ థింక్ రన్ షో ఓఎస్పీఎఫ్ నైబర్ ఉందే. కాన్ఫిగరేషన్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగరేషన్ చేసాం కదా! సో, ఇక్కడ సో, సెట్ ప్రోటోకాల్స్ ఓఎస్పీఎఫ్ ఏం చేయాలి? ఆ పాలసీ ఏదైతే క్రియేట్ చేసావో ఈ పాలసీని కాల్ చేయాలి ఈడ. అయిపాయే. ఓకే. ఇప్పుడు ఏం చేసినాం మనం? మనం ఏం చేసినాం? బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్‌కి అయిపోయింది. అలాగే మనకి ఓఎస్పీఎఫ్ నుంచి బీజీ కూడా చేయాలి కదా! అంటే ఏం చేయాలి? ఇంకో పాలసీ క్రియేట్ చేయాలి. గాయ్స్ అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది. యాహ్! సో, బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ చేసేసాను. ఇప్పుడు ఓఎస్పీఎఫ్ నుంచి బీజీపీలోకి చేసేద్దాం. సో, సెట్ పాలసీ ఆప్షన్స్, పాలసీ స్టేట్మెంట్ ఏంటి? ఓఎస్పీఎఫ్ టు బీజీపీ చేసి సింపుల్ టర్మ్ 1 ఫ్రమ్ ఇప్పుడు ఏ ప్రోటోకాల్ నుంచి కాల్ చేయాలి మనం? ఏమని చెప్తారా? OSPF. యెస్. వెరీ గుడ్. OSP. నీడ్ టు కాల్ ఫ్రమ్ ఓఎస్పీఎఫ్. ఫ్రమ్ ప్రోటోకాల్ ఓఎస్పీఎఫ్. మీరు ఎట్లైనా చేసుకోవచ్చు. చాలా కండిషన్స్ ఉంటాయి. మీరు దాని నుంచి కాల్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మ్ 2 దెన్ యాక్సెప్ట్ చేయండి. దెన్ యాక్సెప్ట్ అయిపాయే. ఇప్పుడు క్రియేట్ చేసిన పాలసీని ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మీరేం చేస్తారు? ఇది కదా ఓఎస్పీఎఫ్ టు బీజీపీ. సో, మీరు అప్లై చేయాలి. ఎక్కడ? బీజీపీలో అప్డేట్ చేయాలి ఇప్పుడు. సెట్ ప్రోటోకాల్స్ బీజీపీ యూ నీడ్ టు ఎక్స్‌పోర్ట్ ఏంటది? ఓఎస్పీఎఫ్ టు బీజీపీ చేస్తే యూ విల్ సీ ఆల్ ద ఓఎస్పీఎఫ్ రౌట్స్. అంటే ఈ 1.1 రౌట్ జూనోస్ 3లో చూస్తావు. ఈ 3.3 రౌట్ ఇప్పుడు 1లో చూస్తావు. చూద్దాం. ఇప్పుడు ఈడ 3.3.3 మనకు అపియర్ అవుతది. చూద్దాం. రన్ షో రౌట్ చూస్తున్నారా? 3.3.3 లర్న్ అయింది. ఎలా? ఎక్స్టర్నల్. సో, ఎక్స్టర్నల్ అంటే ఏంటి? ఇట్స్ ఏ టైప్ 5 ఎల్ఎస్ఏ. చూద్దామా? టైప్ 5 ఎల్ఎస్ఏ రీడిస్ట్రిబ్యూట్ చేసాం కదా! టైప్ 5 ఎల్ఎస్ఏ చూస్తారు. రన్ షో ఓఎస్పీఎఫ్ డేటాబేస్ చూస్తే యూ విల్ సీ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏ టైప్ 5 ఎల్ఎస్ఏస్. అవునా? అర్థమైందా? సో, ఇవేంటి? ఈ రౌట్ ప్రిఫరెన్స్ ఎంత టైప్ 5 ఎల్ఎస్ఏస్‌కి? అదే ఎక్స్టర్నల్ రౌట్స్‌కి ఇక్కడ ఈడ జునిపర్‌లో మాత్రం నార్మల్ ఓఎస్పీఎఫ్ 10 ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ వాటికి మాత్రం 150 ఉంటుంది. ఓకేనా? ఎక్స్టర్నల్ లర్న్ అయిన వాటికి 150 ఉంటుంది. రిమెంబర్. అక్కడ సిస్కోలో ఓఈ1, ఓఈ2 రౌట్స్ అంటారు. ఓఈ2 రౌట్స్ అంటే ఎక్స్టర్నల్‌గా రౌట్ అయిన రౌట్స్ అని. ఇక్కడ అట్లా కాదు. ఆడ ఓఈ2 అనరు ఈడ. మనం ఎక్స్టర్నల్ రౌట్స్ అంటాం. ఓకేనా? సింపుల్‌గా దానికి ఒక రౌట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. క్లియర్? సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మనం పింగ్ చేస్తే 3కి పింగ్ అవుతుంది. రన్ పిఐ 3.3.3 ఎందుకు పింగ్ అవుతుంది? అక్కడ కూడా మనకి 1.1.1 ఉంది. చూడండి ఇక్కడ బీజీపీలో కూడా లర్న్ అయి ఉంటుంది అది. సో, రన్ షో రౌట్ చెక్ చేద్దాం. చూడండి 1.1.1 లర్న్ అయింది కదా! ఎలా? బీజీపీ నుంచి లర్న్ అయింది. ఈ బీజీపీ నుంచి. ఇస్ ఇట్ క్లియర్? అది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పాలసీస్ అండ్ ఓఎస్పీఎఫ్ అండ్ బీజీపీ. ఒకే ల్యాబ్‌లోనే మొత్తం కొట్టేసినాం. ఎందుకంటే మీకు బీజీపీ కొంచెం తెలుసు. బానే చెప్పాను గానీ మీకు మళ్ళీ చూసుకోవాలి కాబట్టి బీజీపీ తెలుసు కొంచెం. అట్ ది సేమ్ టైమ్ పాలసీస్ అంటే రౌట్ మ్యాప్స్ కూడా తెలుసు. ఇక్కడ సిస్కో కన్నా జునిపరే రౌట్ మ్యాప్స్ చాలా సెన్సిబుల్‌గా ఉంటాయి. హ్యాపీగా అర్థమయ్యేలాగా ఉంటాయి. సింపుల్‌గా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం? ఏంటి? ఏం చేస్తున్నాం అనేది. సో, దిస్ ఈస్ పాలసీస్. సో, ఇదేంటి? రౌటింగ్ టేబుల్‌లో ఉండే వాటిని చూసాం కదా! ఈ డైరెక్ట్‌ని 1.1.1ని మనం ఏం చేసినాం? బీజీపీలో కూడా అడ్వర్టైజ్ చేసినాం. అవునా? డైరెక్ట్‌ని ఇక్కడ చూడండి. ఇది ఉంది కదా! రన్ షో రౌట్. ఇది చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డైరెక్ట్‌గా ఏముంది? 13.0 నెట్వర్క్ ఉంది. డైరెక్ట్‌గా లర్న్ అయింది. ఈ 13.0 నెట్వర్క్‌ని కూడా బీజీపీలోకి అడ్వర్టైజ్ చేసాం. చూడండి. బీజీపీలో కూడా ఉంది. 2 పాత్స్ ఉన్నాయా? అది. అంటే ఫస్ట్‌లో ఇది ఉంది. అంటే యూ ఆర్ చేంజింగ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్. ఏం చేసినాం? ఇంకొక పాత్ యాడ్ చేసినాం. ఏదైనా చేంజ్ చేయడమే కదా! స్మాల్ చేంజ్ అయినా చేంజ్ ఈస్ చేంజ్. దాన్ని ఏం యూజ్ చేసాం? పాలసీ స్టేట్మెంట్. ఈ లోకల్ ప్రిఫరెన్స్ వాల్యూ కూడా చేంజ్ చేయొచ్చు బై యూజింగ్ పాలసీస్. ఓకే. అది మీరు ప్రాక్టీస్ చేయండి సేమ్. ఓకే. నౌ I want to configure the last topic of JNCAA is firewall filters. Firewall filters ఎక్కడ అప్లై చేస్తాం? బాగా గుర్తుపెట్టుకోండి. పాలసీస్ ఎక్కడ అప్లై చేస్తాం? రౌటింగ్ టేబుల్స్, రౌటింగ్ ప్రోటోకాల్స్. నేను ఎక్కడ అప్లై చేస్తా? రౌటింగ్ ప్రోటోకాల్స్ ఎక్స్‌పోర్ట్. ఎక్కడ? రౌటింగ్ ప్రోటోకాల్స్ మీద కాన్ఫిగర్ చేశా. ఎక్స్‌పోర్ట్ చేశా. ఎవరు? ఈ పాలసీస్. ఆల్వేస్ పాలసీస్ అనేటివి రౌటింగ్ ప్రోటోకాల్స్ మీదనే చేయాలి. ఎందుకంటే రౌటింగ్ టేబుల్స్ తోనే కదా మనం డీల్ చేసేది పాలసీస్‌ని.
వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పాలసీస్ టు చేంజ్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ రౌటింగ్ టేబుల్. రౌటింగ్ టేబుల్ ఎలా ఫామ్ అవుతుంది? రౌటింగ్ ప్రోటోకాల్స్ ద్వారా ఫామ్ అవుతుంది కదా. అది. సో మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం ఈ పాలసీస్? ప్రోటోకాల్స్ మీద, ఎక్స్‌పోర్ట్ ఆర్ ఇంపోర్ట్. కానీ ఫార్వర్డింగ్ టేబుల్ అంటే ఏం చెప్పాను? ఇట్స్ ఎ కంట్రోల్ ప్లేన్. వాట్ ఇట్ విల్ చెక్? ఇట్ విల్ చెక్ ద ఎగ్జిట్ ఇంటర్ఫేస్. అంటే ఇంటర్ఫేసెస్ మీద. సో స్టేట్‌లెస్ ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఓకే. ఎక్కడ అప్లై చేస్తాం? పీఎఫ్ఈ మీద, అంటే ప్యాకెట్ ఫార్వర్డ్ ఇంజిన్. ఫార్వర్డింగ్ టేబుల్ మీద అప్లై చేస్తాం. ఓకేనా. ఫైర్వాల్ ఫిల్టర్స్, సారీ రౌట్ ఫిల్టర్స్. లాస్ట్ టాపిక్ వచ్చేసి రౌట్ ఫిల్టర్స్. ఓకే. ఈరోజు చెప్తున్నా, రేపు చెప్పనా? సింపుల్ కాన్సెప్టే. ఈ ఫైర్వాల్ రేపు ఫిల్టర్స్ చెప్పండి. రేపు చెప్తా. ఇప్పుడు చెప్పిన వరకైతే అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే. ఇంకా టుమారో చెప్తాలేండి, ఎందుకు లాగ్ చేయడం. ఓకేనా. సో ఫైర్వాల్ ఫిల్టర్స్ అనేది ఎక్కడ అప్లై చేస్తామంటే ఫార్వర్డింగ్ టేబుల్ మీద అప్లై చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు? టు బ్లాక్ ద ట్రాఫిక్. ఒక సోర్స్ ఐపీ కానీ డెస్టినేషన్ ఐపీ బేస్ చేసుకొని నీకు ఇంటర్ఫేసెస్ మీదనే కదా డేటా వచ్చేది జనరల్గా. సపోజ్ ఈ పింగ్ అని ఇస్తే ప్యాకెట్ ఇక్కడ వస్తుంది. ఎక్కడ? ఈ ఇంటర్ఫేసెస్ మీద వస్తుంది ఫస్ట్. ఈ ఇంటర్ఫేసెస్లో ప్యాకెట్ హిట్ అవుతుంది. సో ఇంటర్ఫేసెస్లో బ్లాక్ చేయొచ్చు. ఏంటి? ఏసీఎల్స్ కానీ ఈ రౌట్ ఫిల్టర్స్ రెండు సేమే. జునిపర్లో రౌట్ ఫిల్టర్స్ అంటారు. ఈ రౌట్ ఫిల్టర్స్ ఫైర్వాల్ ఫిల్టర్ అంటారు. జునిపర్లో ఫైర్వాల్ ఫిల్టర్, సిస్కోలో ఏసీఎల్ అంటారు. ఆ ఏసీఎల్ క్రియేట్ చేసి బేస్డ్ ఆన్ ద సోర్స్ ఐపీ, డెస్టినేషన్ ఐపీ, సోర్స్ పోర్టు, డెస్టినేషన్ పోర్టు, ప్యాకెట్ అడ్రస్లో ఉండే ఫీల్డ్స్ చేసి బ్లాక్ చేయొచ్చు. ఈ ఇంటర్ఫేస్ హిట్ అయిన వెంటనే ఇంటర్ఫేస్ నుంచి లోపలికి పంపించకుండా బ్లాక్ చేయొచ్చు ఏసీఎల్స్ క్రియేట్ చేసి. ఓకే. అదే ఏసీఎల్ అంటే ఏంటి? ఫైర్వాల్ ఫిల్టర్స్ క్రియేట్ చేసి. ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫైర్వాల్ ఫిల్టర్ టాపిక్ టుమారో. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆస్క్ మీ. నో క్వశ్చన్స్? ఆల్ గుడ్? అలా ఇక్కడ రెండు చోట్ల మనం ఎక్స్పోర్ట్ అనే పాలసీ ఎక్స్పోర్ట్ యూజ్ చేస్తాం కదా. ఇంపోర్ట్ ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో యూజ్ యా, చేస్తాం? నైస్ క్వశ్చన్. సో బాగా గుర్తుపెట్టుకో, ఏ డైరెక్షన్లో నువ్వు చేయాలనుకుంటున్నావు. ఇక్కడ ఏంటి? బీజీపీ రౌట్స్ ఓఎస్పీఎఫ్లో పంపించాలనుకున్నావు కాబట్టి ఎక్స్పోర్ట్ పాలసీ యూస్ చేసావు. ఎక్కడ? ఓఎస్పీఎఫ్లో ఎక్స్పోర్ట్ పాలసీ. ఇక్కడ కూడా అంతే. ఓఎస్పీఎఫ్ రౌట్స్ బీజీపీలో కన్వర్ట్ చేయాలి కాబట్టి బీజీపీలో ఎక్స్పోర్ట్ పాలసీ చేసావు. ఇక్కడ ఇదంతే. నౌ నువ్వు అట్లానే యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇంపోర్ట్ పాలసీ. ఇంపోర్ట్ పాలసీ అంటే నీ ఓఎస్పీఎఫ్లో సపోజ్ ఇవన్నీ ఓఎస్పీఎఫ్ఏ ఉన్నాయనుకోండి. ఇది కూడా సపోజ్ జనరల్గా అంటున్నా. నేను ఆల్రెడీ సిస్కోలో చెప్పా ఇంపోర్ట్ ఇన్ డైరెక్షన్ ఎక్కడ అప్లై చేస్తారని. బట్ ఇక్కడ కూడా చెప్తా. ఇప్పుడు చూడండి, ఇదంతా ఓఎస్పీఎఫ్ అవునా. ఇక్కడ ఓఎస్పీఎఫ్ అంతా ఓఎస్పీఎఫ్ డొమైన్లోనే ఉంది. నువ్వేం చేసావు? R2 రౌట్లో ఈ 3.3.3 ప్రిఫిక్స్ ఇక్కడికి వస్తుంది ఓఎస్పీఎఫ్ రౌట్గా. ఒకవేళ ఓఎస్పీఎఫ్ డొమైన్లో కాన్ఫిగర్ చేస్తే R3 రౌట్ ఇక్కడ వస్తుంది. ఓకే. లేదంటే ఓ పని చేయొచ్చు మీరు. ఓకే, 3.3 వస్తుంది. సో యాక్చువల్గా రిబ్బిన్, రిబౌట్ ఉంటాయి గాయస్. రిబ్బిన్, రిబ్ అండ్ రిబౌట్ అంటే ఏంటి? ఇది రౌటింగ్ ఇన్ఫర్మేషన్ బేస్. సో ఏం చేస్తుంది? రిబ్బిన్ అంటే ఫస్ట్ ఈ డైరెక్షన్ చూసుకోండి. దిస్ డైరెక్షన్ అంతే. ఓకే. ఈ డైరెక్షన్ స్ట్రైట్ లైన్ ఉంది. అంటే R1 నుంచి R3కి డైరెక్షన్ ట్రాఫిక్ వెళ్తుందంటే నేను R2లో ఉన్నా. ఓకే. ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని చూడండి, ఈ డేటా ఫ్లో ఎక్కడ అవుతుంది? డేటా ప్లేన్ ఎక్కడ అవుతుంది? ఇట్లా అవుతుంది. విచ్ ఈస్ హిట్టింగ్ ఆన్ E0. E0 అంటే ఏంటి? ఇది రిబ్బిన్. సో రిబ్బిన్ అంటే ఏంటి? రౌటింగ్ ఇన్ఫర్మేషన్, రౌటింగ్ టేబుల్ అనమాట. రౌటింగ్ ఇన్ఫర్మేషన్ బేస్ ఉంటుంది. ఎక్కడ అవుతుంది? ఈ డైరెక్షన్లో EM0 అవుతుంది. ఓకే. రిబ్ అనేది ఏంటి? గ్లోబల్ రౌటింగ్ టేబుల్. ఓకే. ఇక్కడ చూడండి, EM1 ఏమవుతుంది? రిబ్ అవుట్ అవుతుంది. డైరెక్షన్ బేస్ చేసుకోండి EM1. ఈజ్ ఇట్ క్లియర్? ఇది. సో నువ్వు పాలసీ క్రియేట్ చేస్తే, ఒకవేళ ఇంపోర్ట్ గాన క్రియేట్ చేస్తే, ఇంపోర్ట్ పాలసీ క్రియేట్ చేసి, ఇంపోర్ట్ పాలసీ అయినా సరే లేదంటే ఏసీఎల్లో ఇన్ డైరెక్షన్ అయినా సరే ఇంపోర్ట్ అని క్రియేట్ చేస్తే ఈ రిబ్బిన్ టేబుల్లో సపోజ్ బీజీపీ ఉంది. ఇదంతా బీజీపీనే అనుకోండి గాయస్. బీజీపీ అనుకోండి. సో బీజీపీ రౌటింగ్ టేబుల్లో ఇంపోర్ట్ పాలసీ గాన ప్రోటోకాల్ మీద కాన్ఫిగర్ చేస్తే నువ్వు ఏమైతే కాల్ చేసావో అవన్నీ ఇక్కడ ఫస్ట్ అప్లై అవుతుంది. ఈ ఇంపోర్ట్ పాలసీ ఇక్కడ అప్లై అవుతుంది. ఎక్కడ? రిబ్బిన్లో. అంటే ఈ ప్యాకెట్ అన్ని ఇక్కడ హిట్ అవుతాయి కదా రౌటర్స్. సపోజ్ 1.1.1 అనే రౌట్ వచ్చింది ఇక్కడికి. E10 ఇక్కడికి వచ్చింది, రిబ్బిన్లోకి వచ్చింది.
1.1.1 అనే రౌటర్ రిబ్బన్లోకి వచ్చింది. నేను పాలసీ క్రియేట్ చేశా. పాలసీ క్రియేట్ చేశా. ఏం పాలసీ? రౌట్ ఫిల్టర్ కాన్ఫిగర్ చేశా. రౌట్ ఫిల్టర్ ఏం చేశా? రౌట్ ఫిల్టర్లో ఈ 1.1.1 రౌటింగ్ టేబుల్ ఇన్స్టాల్ అవ్వకూడదు, రిజెక్ట్ చేసేసా. చేస్తే ఏం జరుగుతుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రౌట్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది నేను పాలసీ క్రియేట్ చేశా. ఆ పాలసీ నేమ్ ఏంటి? ఏదో ఒకటి అనుకోండి. ఆ పాలసీని ఇంపోర్ట్ చేశా బీజీపీలోకి. చేస్తే ఏం జరుగుతుంది? ఈ 1.1.1 ప్రిఫిక్స్ ఏదైతే ఉందో అది ఈ రిబ్ టేబుల్ గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో ఇన్స్టాల్ అవ్వదు. ఓకే. సో మీనింగ్ వచ్చేసి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంపోర్ట్ పాలసీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఇన్స్టాల్ ఆర్ ఎనీ రౌట్స్ ఆర్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు అప్లై ఎనీథింగ్ ఇన్ యువర్ రౌటింగ్ టేబుల్ బిఫోర్ గోయింగ్ టు హిట్ ద రౌటింగ్ టేబుల్. అంటే ఏంటి? ఈ రౌటింగ్ టేబుల్లో మెట్రిక్ వాల్యూ 1 వచ్చేసింది. ఈ రౌటింగ్ టేబుల్ పాపులేట్ అవ్వక ముందే మనకు రిసీవ్ చేసుకున్న రౌట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి గ్లోబల్ రౌటింగ్ టేబుల్కి పంపిస్తున్నాం. అర్థమైందా? సో జనరల్గా 1.1.1 ఈ 0కి వచ్చింది. ఈ వచ్చిన వాల్యూకి నేను ఏం చేస్తున్నాను? పాలసీ క్రియేట్ చేసి 1.1.1 బ్లాక్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి రిబ్బన్లోనే బ్లాక్ అయిపోతుంది. ఇది గ్లోబల్ రౌటింగ్ టేబుల్కి 1.1.కి పోదు. ఓకే. సపోజ్ బీజీపీ కదా, దీనికి లోకల్ ప్రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది 100 కదా. సో లోకల్ ప్రిఫరెన్స్ అనే యాట్రిబ్యూట్ 100 వచ్చింది. నేను రౌటింగ్ పాలసీ క్రియేట్ చేసి ఇంపోర్ట్ అని ఇచ్చాను. సో వద్దులేండి, లోకల్ ప్రిఫరెన్స్ కాదు, ఇది ఓఎస్పీఎఫ్ అనుకోండి. మెట్రిక్ ఎంత ఉంది? మెట్రిక్ ఒక 1 ఉంది. నేను ఏం చేశాను? ఇది 1 ఉంది బై డిఫాల్ట్. 1.1.1కి మెట్రిక్ 1 అని ఉంది. నేనేం క్రియేట్ చేశాను? పాలసీ క్రియేట్ చేశాను. ఏమని పాలసీ? మెట్రిక్ అనే పాలసీ క్రియేట్ చేసి దానికి మెట్రిక్ వాల్యూ 200 ఇచ్చాను. అంటే రిబ్బన్లో 1 ఉంది. సో రిబ్బౌట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది? నేను పాలసీ క్రియేట్ చేశా కదా, ఏమని? మెట్రిక్ 200 అని. సో మెట్రిక్ 200 వస్తుంది. అంటే ఇండైరెక్షన్లో హిట్ అనేది నువ్వు చేంజ్ చేసి గ్లోబల్ టేబుల్కి పంపిస్తున్నావు. ఓకేనా? ఇది క్లియర్? ఆ డైరెక్షన్లో అప్లై చేస్తావు. ఓకే. ఆ డైరెక్షన్లో ట్రాఫిక్ ఎలా వస్తుందో అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ ద డేటా ప్లేన్ యూ విల్ అప్లై ఇట్. సపోజ్ డేటా ప్లేన్ ఇట్లా నీకు ఇన్కమింగ్ వస్తుందంటే నువ్వు ఎక్స్పోర్ట్లో అప్లై చేయాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్లో వస్తుందంటే ఇన్కమింగ్ అప్లై చేయాలి. మళ్ళీ చెప్తా. డేటా ప్లేన్ కంట్రోల్ ప్లేన్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను బయటికి వెళ్తున్నాను అంటే ఇన్కమింగ్ డైరెక్షన్ ఫస్ట్ నాకు ఇన్కమింగ్ డైరెక్షన్లో వచ్చేదే కదా నేను బయటికి చూస్ చేసుకోవాలని, బయటికి వెళ్ళాలని. సో డేటా ప్లేన్ అనేది కంట్రోల్ ప్లేన్ అనేది ఆపోజిట్ టు ఈచ్ అదర్. నేను నా నెట్వర్క్ నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఇండైరెక్షన్లో అప్లై చేసుకోవాలి పాలసీస్. ఓకే. నువ్వు ఇది ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే మా ఇంట్లోనే ఫస్ట్ నేను చూస్ చేసుకోవాలి ఏ గేట్ నేను ఏ డోర్ చూస్ చేసుకోవాలి బయటికి వెళ్ళడానికి అని, అంటే ఇండైరెక్షన్లో. ఓకే. బయట నుంచి నేను ఎంటర్ అవ్వాలంటే బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇండైరెక్షన్లో నాకు ముందే తెలియాలి. ఒకవేళ అవుట్ డైరెక్షన్ అంటే నాకు అవసరం లేదు, వాడికి అవసరం, ఇది నాకు బాగుంది, వాడికి అవసరం కాబట్టి వానికి అప్లై చేసి పంపిస్తాను. సపోజ్ ఇక్కడ ఉన్నాను చూడండి, రిపోర్ట్ టేబుల్ ఎలా అంటే పాలసీ క్రియేట్ చేసావు, ఏమని? ఇంపోర్ట్ కాకుండా ఎక్స్పోర్ట్ పాలసీ క్రియేట్ చేస్తే అప్పుడేమవుతుంది? ఈ మెట్రిక్ 1 అనేది రిబ్బన్లో ఆల్రెడీ ఉంటుంది. ఓకే. బై డిఫాల్ట్గా మనం ఇంపోర్ట్ పాలసీ చేయలేదు కాబట్టి రిబ్లో వస్తుంది. పంపించేటప్పుడు రిబ్బౌట్లో మాత్రం మెట్రిక్ వాల్యూ 200 ఉంటుంది. అర్థమైందా? క్లియరా? అంటే నా రౌటర్లో ఓకే, నాకేం మెట్రిక్ అవసరం లేదు, 1 చాలు. కానీ అవతల పంపించేటప్పుడు మాత్రం చేంజ్ చేసి పంపించాలి. అప్పుడు రిబ్బౌట్ టేబుల్లో అదేంటి ఎక్స్పోర్ట్ పాలసీ అప్లై చేసింటే రిబ్బౌట్ టేబుల్లో పంపించే ముందు ఈ ఎక్స్పోర్ట్ పాలసీ అప్లై చేసి పంపించేస్తుంది. సో రిబ్బిన్ అనేది ఇంపోర్ట్ పాలసీ, రిబ్బౌట్ అనేది ఎక్స్పోర్ట్ పాలసీ. ఈ పాలసీస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని కండిషన్స్ అన్ని మ్యాచ్ అయ్యి, డిలీట్ అయ్యి, రిజెక్ట్ అయ్యి, యాక్సెప్ట్ అయ్యి, నువ్వు ఏది ఇచ్చింటే ఆ పాలసీలో అవన్నీ యాక్షన్స్ అన్ని అయిపోయి గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకా చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అట్లీస్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఎలా అనేది. ఓకే. ఇది బీజీపీ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా. ఓకేనా? అది జనరలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రౌటింగ్ టేబుల్ మ్యానిపులేషన్ ఇంకా చాలా ఉంటాయి, చదువుకోండి, మీకు అర్థమవుతుంది. Yeah, that's it. That's all for today. Thanks for your time on call.